राम सिया राम सिया राम जय जय राम राम सिया राम सिया राम जय जय राम राम सिया राम सिया राम जय जय राम ओ राम सिया राम सिया राम जय जय राम 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 ఓకే ఇది రిపీట్ చేస్తారనమాట ప్రతి స్టాంజా తర్వాత సో లెట్స్ సింగ్ దిస్ బ్యూటిఫుల్ భజన్ ఓ मंगल भवन अमंगल हारी द्रवहु सुदशरथ अचर बिहारी राम सिया राम जय जय राम राम सिया राम जय जय राम राम सिया राम जय जय राम राम सिया राम सिया राम जय जय राम सिया राम जय जय राम राम सिया राम सिया राम जय जय राम ओ होई है वही जो राम रचिया था तो करे तरफ बढ़ाए शाखा राम सिया राम जय जय राम राम सिया राम सिया राम जय जय राम राम सिया राम जय जय राम राम सिया राम सिया राम जय जय राम राम सिया राम जय जय राम राम सिया राम सिया राम जय जय राम ओ धीरज धर्म मित्र और नारी आपद काल पर रखिए चारी राम सिया राम जय जय राम राम सिया राम सिया राम जय जय राम राम सिया राम जय जय राम राम सिया राम सिया राम जय जय राम राम सिया राम जय जय राम राम सिया राम सिया राम जय जय राम सिया राम जय जय राम
తెలుగు అందరికీ ఓకే? తెలుగు హరే కృష్ణ హరే కృష్ణ. ఎవ్రీబడి కెన్ హియర్. సో టుడే ఈరోజు రేపు రామనవమి మనకి. అండ్ మీరందరూ ఇక్కడ లెక్క పెట్టాను, నేను 22 మంది ఉన్నారు, కానీ నేను 23 మంది ఉన్నారంటాను. ఎందుకు చెప్పండి? ఎవరున్నారు ఎక్స్ట్రా? హరి బోల్. మనము భజన చేయగానే ఫస్ట్ వచ్చి కూర్చునేది హనుమంతుడు. మనం స్పెషల్గా గుడికి వెళ్ళక్కర్లేదు. సో హనుమంతుడు ఈజ్ అమాంగ్ విత్ యూ. ఇక్కడ ఉన్నాడు ఆయన, ఈజ్ లిజనింగ్ టు అస్. మనం ఎందుకు చేసుకోవాలంటే, ఇలాంటి భజన ఎందుకు చేయాలి, కథ చెప్పుకోవాలంటే, లేకపోతే మిగిలిన రిచువల్స్ అయిపోతాయి. ఇప్పుడు ఏదైనా పూజ చేసుకున్నాం అనుకోండి, మెహందీ పెట్టించుకుంటున్నాము, పొద్దున పూజకి వచ్చాము, అక్షంతలు వేసాము, వెళ్ళాము, ఎంత రిచువల్స్. దాన్ని మనం ఏం చేయాలి? స్పిరిచువల్ చేయాలి. స్పిరిచువల్ చేయాలంటే రాముడి గురించి తెలుసుకోవాలి. ఎందుకు చేస్తున్నాం మనం పూజ, ఎందుకు చేస్తున్నాం కళ్యాణం, అసలు రాముడు అంటే ఎవరు, భరతుడు ఎవరు, శత్రుఘ్నుడు ఎవరు, వాళ్ళ నుంచి మనం ఏం నేర్చుకోవాలి అని తెలుసుకోవాలి. రామాయణం అనేది చాలా అద్భుతమైన గ్రంథం. ఎంతమంది చదివారు రామాయణం? ఇక్కడ ఎన్నిసార్లు చదివినా ఇంకా చదవాలనిపిస్తుంది. రామాయణంలో మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే, మిగిలిన వాటికి రామాయణంలో కరుణ రసం ఉంది. ఎప్పుడు అందరూ ఏదో ఒక బాధపడుతుంటారు. ఎందుకంటే వాళ్ళ గురించి కాదు, వేరే వాళ్ళ గురించి. మనం ఇంట్లో మన గురించి బాధపడతాం, మన గురించి ఆలోచిస్తాం. కానీ రామాయణంలో ఇప్పుడు ఏదైనా అబ్జర్వ్ చేయండి. దశరథుడు రాముడి గురించి బాధపడతాడు, ఏడుస్తాడు. కైకేయి భరతుడి గురించి ఏడుస్తాడు, భరతుడు రాముడి గురించి ఏడుస్తాడు, లక్ష్మణుడు రాముడి గురించి ఏడుస్తాడు. అందరూ ఒకళ్ళ గురించి ఒకళ్ళు బాధపడుతూ ఉంటారు. అది కరుణరసం అన్నమాట. మీరు ఎక్కడ చూడండి, ఏ సీనరీ చూడండి, వాళ్ళు వేరే వాళ్ళ గురించి తప్పిస్తుంటారు, వేరే వాళ్ళు ప్రేమించిన వాళ్ళ గురించి వాళ్ళు తప్పిస్తూ ఉంటారు. సో రామాయణం అంత కరుణరసం. ఎంత కరుణరసం అంటే మనం చూస్తే మనకే ఏడుపు వస్తుంది. లవకుశ సినిమా ఎంతమంది చూశారు? ఎంతమంది ఏడ్చారు చూసి? చాలా కదా. మనకి మైక్ అవసరం లేదు, వస్తుంది కనుక వచ్చేస్తుంది. సో రామాయణం అంతా కరుణరసం అంతా ఆర్ద్రత ఉంటుందన్నమాట. ఈరోజు స్పెసిఫిక్గా మనం ఎందుకు ఇక్కడ ఉన్నామంటే, భరతుడి గురించి తెలుసుకోవడానికి. యూజువల్గా మనం రాముడి గురించి చెప్పుకుంటాం, సీత గురించి చెప్పుకుంటాము. భరతుడు అనేది చాలా స్పెషల్ క్యారెక్టరు. చాలా భరతుడు రాముడికి చాలా క్లోజ్, లక్ష్మణుడి కంటే కూడా. ఇది విచిత్రంగా అనిపించచ్చు వినడానికి, కానీ నిజం. అది ఎందుకో మనం తెలుసుకుంటాం ఈరోజు. ఓకే, నెక్స్ట్ 1 hour ప్లీజ్ పే అటెన్షన్, ఫోకస్. ఇట్స్ వెరీ నైస్ స్టోరీ అండ్ లెసన్స్. ఏం నేర్చుకోవాలి మనం దాని గురించి? ఓకే, మనం ఏదైనా కూడా ఫస్ట్ పురాణాలు కానీ ఇతిహాసాలు కానీ దేవుడి గురించి తలుచుకునే ముందర మన గురువు గారిని, మన ఆచార్యుని తలుచుకుని వాళ్ళకి నమస్కారం చెప్పుకోవాలి. ఎందుకంటే వితౌట్ వాల్మీకి మహర్షి దెర్ ఇస్ నో రామాయణం, వితౌట్ వేదవ్యాసుడు దెర్ ఇస్ నో భాగవతం, దెర్ ఇస్ నో మహాభారతం. సో వాళ్ళకి మనం ప్రణామాలు అర్పించుకోవాలి. ఎందుకంటే వాళ్ళు చెప్పింది మనం పాటిస్తున్నాం, మనం సొంతంగా ఏమీ లేదు. అందుకే ఓం సుమా అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా తదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురు వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతాం సహగణా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీ రాధా కృష్ణ పదాన్ సహగణా లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ప్లీజ్ రిపీట్ ఆఫ్టర్ మీ. ఓం నమో భగవతే వాసుదేవాయ. 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 నారాయణం నమస్కృత్య నరం
చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్ నష్టప్రాయేషు భద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికి కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః నమః పంకజనాభాయ నమః పంకజమాలినే నమః పంకజనేత్రాయ నమస్తే పంకజాంగ్రయే నమో మహావధన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరభృషే నమః నమో బ్రాహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణహితాయ చ జగద్హితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః నమః ఓం విష్ణుపదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే చాలం పంగం లంఘితే గిరిం యత్పుత్రాతమహం వందే శ్రీగురుం దినకారిణం శ్రీపరమానందమాధవం శ్రీచైతన్యేశ్వరం ఓం పవిత్ర పవిత్ర వా సర్వాస్థానతోపి విస్మరే పుండరీకాక్షం సదాభ్యంతరం శ్రీ విష్ణు శ్రీ విష్ణు శ్రీ విష్ణు. So I just wanted to talk about ritual and spiritual that Praveen talked about. మన డివోషనల్ లైఫ్ ఒక యాపిల్ పండు లాంటిది. ఇప్పుడు ఎప్పుడైనా యాపిల్ పండు తొక్క తీసి ఎక్కడైనా పెట్టారనుకోండి ఏమవుతుంది? ఆక్సిడైజ్ అయిపోతుంది, ఫాస్ట్గా పాడైపోతుంది కూడా. ఆ తొక్కతో పాటు ఉంటే ఎన్ని రోజులు ఉండేదో అన్ని రోజులు ఉండదు, క్విక్గా పాడైపోతుంది. రిచువల్ అనేది తొక్క లాంటిది, అది కూడా కావాలి. కానీ స్పిరిచువల్ అనేది పండు లాంటిది. ఇప్పుడు మీకు మంచి పండు కనిపిస్తాను టేబుల్ మీద నిగనిగలాడుతూ రెడ్ కలర్, తీసుకుంటే లోపల ఏమీ లేదు, ఎలా ఉంటుంది? స్పిరిచువల్ లైఫ్ ఈజ్ లైక్ దట్. రిచువల్ is also needed to a certain extent. Yes, we should be very enthusiastic and get the mehendi, dress up very nicely, come enthusiastically, but at the same time the spirit of Ramnavami is the spiritual part. లోపల ఏమి లేకుండా బాగుండదు కదా. సో దిస్ ఈస్ ద రీజన్. ఇంకోటి ఏంటంటే భరతుడి గురించి ఎందుకు మాట్లాడుతున్నాం? రామనవమి ముందర రోజు అంటే రామనవమి, రామాయణ ఈజ్ ఫుల్ ఆఫ్ అమేజింగ్ వండర్ఫుల్ క్యారెక్టర్స్ అన్నమాట. అసలు ఒక్కొక్క క్యారెక్టర్, కౌసల్య, మీరు ఆశ్చర్యపోతారు. మేము లాస్ట్ ఇయర్ ఆగస్ట్లో అయోధ్య వెళ్ళాము. 5 days రోజు రామాయణ, పొద్దున 2 hours, సాయంత్రం 2 hours విన్నాము అందరూ. కౌసల్య గురించి ఎన్ని విన్నామో తెలుసా? నాకు అస్సలు తెలీదు, అంత గొప్ప ఆవిడ. సో రామాయణ హ్యాస్ లాట్ ఆఫ్ గుడ్ క్యారెక్టర్స్ and Bharatudu is one of the very very great characters in Ramayana. We can learn so much from Bharat Maharaj. అందుకే ఆ ఒక్క టాపిక్ చూస్ చేసుకోవడం జరిగింది. ఐఎమ్ వెరీ షూర్ యూ విల్ ఆల్ really enjoy and get into the mood of Sri Ram Navami more and more at the end of the class. Okay? Hari Bol. సో మనం ఇప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం స్టోరీ అంటే, రాముడు పుట్టేశాడు, అందరూ పుట్టేశారు. ఆ రాముడు విశ్వామిత్రుడితో అడవికి వెళ్ళాడు, మళ్ళీ వచ్చేసారు. దశరథుడు రాముడికి పట్టాభిషేకం చేయడానికి ప్రిపరేషన్ చేస్తున్నాడు. ఎందుకంటే అప్పటికి ఆయన తెలిసిపోయింది, నాకు టైం అయిపోయింది, నేను వానప్రస్థానికి వెళ్ళిపోవాలి, రాముడిని నేను యువరాజ్యం చేస్తాను, పట్టాభిషేకం చేస్తాను చేసి అన్ని అరేంజ్మెంట్స్ అన్నీ చేసేసుకున్నాడు, రెడీ అయిపోయాడు. అప్పుడేమైంది తెలుసు, కైకేయికి మందర వచ్చి చెప్పింది. కైకేయి చాలా హ్యాపీ ఫీల్ అయింది. యాక్చువల్గా ఫస్ట్ వాళ్ళు చెప్పగానే, ఆ న్యూస్ రాగానే కైకేయి వాజ్ ద ఫస్ట్ వన్. యాక్చువల్లీ కౌసల్య కంటే కైకేయికి రావణ్ అంటే ఎక్కువ ఇష్టం. ఎందుకంటే ఫస్ట్ నుంచి కైకేయికి రావణ్ అంటే అందరికీ ఇష్టమే, కానీ కైకేయి భరతుడి కంటే రావణ్ ఇష్టం. సో కైకేయి ద ఫస్ట్ వన్ టు బి వెరీ హ్యాపీ.
వెరీ వెరీ హ్యాపీ అండ్ చాలా హ్యాపీ ఫీల్ అయింది. కానీ కైకే ఎక్కడి నుంచి వచ్చిందంటే కేకే రాజ్యం నుంచి వచ్చింది. కేకే రాజ్యం అంటే ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ కేకే రాజ్యం, అక్కడి నుంచి వచ్చింది ఆవిడ. ఆ ఊరు ఆవిడ వాళ్ళ నాన్నగారి పేరు అశ్వపతి, చాలా మహారాజు, పెద్ద మహారాజు. అశ్వపతికి ఒక స్పెషల్ వరం ఉంది. వరం ఏంటంటే ఇప్పుడు ఆయన నడిచేస్తున్నాడు అనుకోండి, పక్కన చిన్న చిన్న యానిమల్స్ ఉంటాయి కదా, చీమలు, జంతువులు, అవి ఏం మాట్లాడుకుంటే ఆయనకు వినిపిస్తుంది, ఆయనకు అర్థమవుతుంది. ఇప్పుడు మనకు అర్థం అవుతుంది కదా వాళ్ళ భాష, కానీ ఆయన ఒక వరం ఉంది. అవి ఏదైనా ఇప్పుడు పక్కన వెళ్తున్నాయంటే ఒక లేడీ లేకపోతే ఒక చీమ, ఒక దోమ వెళ్తున్నాయి అనుకోండి, అవే వాళ్ళు మాట్లాడుకుంటున్నాయి కదా, అవన్నీ అర్థమవుతాయి ఆయనకి, మనకు అర్థం అవుతుంది. అలా అర్థం అవడం అనేది ఒక వరము, ఒక శాపం కూడా. అవి ఏమైనా అనుకోవచ్చు కదా, మనం తిట్టుకోవచ్చు, మనం ఏదైనా అనొచ్చు, అది చాలా డేంజరస్. ప్లస్ ఇద్దరు నడిచి వెళ్తుంటే ఇద్దరి గురించి వేరే వేరేగా అనుకున్నాం అనుకోండి, అది వాళ్ళకి చెప్తే ఇంకా నష్టం పక్కన ఉన్న వాళ్ళకి. అందుకని ఆయన ఎవరికి చెప్పేవాడు కాదు, అది ఒక వరం ప్లస్ శాపం అని చెప్పేసి. కానీ వాళ్ళ ఆవిడ చాలా పట్టుపట్టింది. ఒకసారి ఇద్దరు నడిచి వెళ్తుంటే ఆయన నవ్వుతున్నట్ట, చాలా నవ్వేస్తున్నట్ట, ఉత్తిని కారణం లేకుండా. ఎందుకు నవ్వుతున్నావు అడిగింది వాళ్ళ వైఫ్. అడిగితే ఆయన అక్కడ 2 చీమలు ఉన్నాయి మాట్లాడుకుంటున్నాయని, కానీ నేను చెప్పలేను నీకు ఏం మాట్లాడుకుంటున్నాయో, చెప్తే చాలా ప్రాబ్లం అయిపోతుంది. ఆవిడ అసలు ఒప్పుకోలేదు కదా, సమస్యలే చెప్పాల్సిందని అని. అలా ఆవిడ రోజు వేధించేది దీన్ని, అలా చెంపు తినేసేది అనమాట. ఏం జరుగుతుంది ఆయన చెప్తే తట్టుకోలేక ఆవిడ పంపించేశాడు పుట్టింటికి. సో కైకేయి అమ్మ లేకుండా పెరిగింది, శిరదమే మదర్, ఫాదర్ దగ్గర పెరిగింది. ఎవరు పెంచారు కైకేయిని? మందర పెంచింది, మందర. అందుకని మందర తెచ్చుకుంది ఆవిడ. పెళ్ళైన తర్వాత సారతో పాటు ఆవిడ ఆయక్కకి తెచ్చుకుంది. అందుకే మందరతో చాలా సాన్నిహిత్యం ఉంది. కానీ మందర ఎలా అంటాడు, మందరికి వేరే ఏమి ప్రాబ్లం లేదు, కానీ కైకేయి బాగుండాలని ఒకటే ఆశ, వేరే వాళ్ళ గురించి పట్టించుకోదు ఆవిడ. అందుకని వచ్చి చెప్పింది, ఏం పిచ్చి దానిలో మాట్లాడుతున్నావు నువ్వు, రాముడు భర్త అభిషేకం చేస్తానంటే ఎందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నావు, నీ కొడుకు సంగతి ఏంటి? అదేంటి అలా అంటావు, రాముడే కదా మొదటి పుట్టినవాడికి అర్హత ఉంటుంది, ఆయనే యువరాజు. భరతుని మధ్యలో తీసుకొస్తాడంటే నీకు తెలియట్లేదు, అర్థం అవట్లేదు. ఇప్పుడు రాముడికి వస్తాడు, కౌశల్య రాజమాత అవుతుంది, నేను పంపించేసిన అడవులు పట్టిపోతావు నువ్వు, మొత్తం నాశనం అయిపోతావు నువ్వు అని చెప్పేసి చాలా ఎక్కించింది. అదొక ఎపిసోడ్, అది చెప్పుకోవాలంటే 2 గంటలు పడుతుంది. వీఆర్ నాట్ గోయింగ్ దేర్, బట్ దిస్ వాట్ హ్యాపెండ్. షీ టోల్డ్ అండ్ షీ ఇంజెక్టెడ్ పాయిజన్ ఇన్ టు హర్ మైండ్ అండ్ కైకేయి వాజ్ ఇండ్యూస్డ్ ఇన్ టు దట్. మరి ఏం చేయాలండి, కోపగృహానికి వెళ్ళిపో, తెలుసు కదా నీకు ఏం చేయాలో అని కోపగృహానికి వెళ్ళిపోయి అన్ని చంద్రుడిని పడేస్తుంది. దశరథునికి ఒక వీక్నెస్ ఏంటంటే కైకేయి అంటే ఇష్టం, అందరి రాణుల కంటే కైకేయి అంటే ఎక్కువ ఇష్టం, ఎందుకంటే ఆవిడ అందగట్టు, అది ఆయన వీక్నెస్. సో వచ్చాడు చెప్పడానికి, కైకేయికి చెప్పడానికి వచ్చాడు. ముందర చెప్పలేదు, డిసైడ్ చేసుకుని వచ్చాడు చెప్పడానికి. అండ్ కైకేయి కోపగృహంలో ఉంది. మందర చెప్పింది సార్, మరి ఎట్లా అంటే నీకు గుర్తు లేదా, అప్పుడప్పుడు ఒకసారి యుద్ధంలో నువ్వు హెల్ప్ చేస్తావు, 3 వరాలు అడిగావు, అప్పుడు నువ్వు ఆయన తర్వాత అడుగుతానని చెప్పి అప్పుడు అడగలేదు, ఇప్పుడు అడుగు ఆ వరాలు. ఏం వరాలు? 1, రాముడిని అడవులు పంపించేయాలి, భర్తకు పట్టాభిషేకం చేయాలి అని చెప్పేసాడు. అడగమని అడిగింది ఆవిడ. అడిగితే ఏమైంది, దశరథ వాజ్ వెరీ సాడ్, వెరీ మోరోస్. ఆయన అసలు మళ్ళీ పడిపోయాడు వెంటనే, శోష వచ్చి పడిపోయాడు. ఈ ఫెల్ డౌన్ అన్కాన్షియస్ కంప్లీట్, ఇమెన్స్ సాడ్నెస్. ఆయనకి ఏం చేయాలి అర్థం కాదు, ఏంటి ఇలా మాట్లాడుతుంది కూడా, నేను ఇంత మంచిగా రాముడిని పట్టాభిషేకం చేద్దాం అనుకున్నాను, ఏమి చేయడానికి లేదు. హీ హ్యాస్ టు లిసన్ టు దట్. సో ఆయన నేనేం మాట్లాడను, నా వల్ల ఏం కాదని ఆయన పడిపోయాడు. యాక్చువల్లీ హీ వాజ్ లైక్ ఫెల్ అన్కాన్షియస్. కైకేయి పిలిచింది రాముడిని, అమ్మ చెప్పండి ఏం చేయాలి. ఏం అడగలేదు, ఏం మీ ఆజ్ఞ ఏంటి, అడవులకు వెళ్ళిపో, ఓకే అంతే. ఒక క్వశ్చన్ లేదు, ఒక ఎందుకు రీజన్ లేదు, ఏమీ లేదు. మాట ఇచ్చాడంటే ఇచ్చాడు అంతే, మాట జవదాడాడు. వెంటనే ఈ స్టార్టెడ్ టు ఫారెస్ట్. అప్పటికే పెళ్ళి అయిపోయింది. సీత మహారాణి అంది నేను కూడా వస్తాను మీతో, లేదు నీకు అవ్వదు. అది కూడా పెద్ద డిస్కషన్. మళ్ళీ నువ్వు ఇక్కడే ఉంటే నీకు అవ్వదు అక్కడ అంటే, లేదు రాముడు ఎక్కడుంటే సీత అక్కడే. సీత నెక్స్ట్ ఎవరు వచ్చారు, లక్ష్మణుడికి భరతుడికి డిఫరెన్స్ ఏంటంటే, లక్ష్మణుడు సేవకుడు రాముడికి. అంటే సేవకుడు అంటే ఇంకా రాముడు ఎక్కడుంటే అక్కడే ఉంటానంటాడు. చిన్నప్పుడు కూడా ఆటలాడేటప్పుడు రాముడు భరతుడు లక్ష్మణుడు శత్రుడు ఉంటే 2 గ్రూపులుగా ఆడేవారు కదా. లక్ష్మణుడు ఎప్పుడు పేచి పెట్టేవాట, నేను రాముడు గ్రూప్లోనే ఉంటానని. అప్పుడు లక్ష్మణుడు ఏంటంటే సేవ చేసేవాడు, అంటే సేవ ఎలా చేయాలో కూడా ఆయన డిసైడ్ చేసుకోవచ్చు. భరతుడు ఎలా కాదు, భరతుడు ఈజ్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ రామాస్ హ్యాండ్. ఇన్స్ట్రుమెంట్ అనుకోండి, ఇప్పుడు మైక్ అనుకోండి, ఐ కెన్ యూజ్ హౌఎవర్ ఐ వాంట్, మైక్ కెనాట్ స్పీక్ బ్యాక్ టు మీ. భరత ఈజ్ లైక్ అన్ ఇన్స్ట్రుమెంట్, అంటే హీ విల్ డూ వాట్ ఎవర్ రామా సేస్. కనుసైగ చేస్తే చాలు ఆయన చేసేవాడు. సో ఇలా గొడవ పడినప్పుడు చిన్నప్పుడు భరతుడికి చూసేవాడు రాముడు,
భరతుడు ఓకే అన్న నేను వేరే గ్రూప్లో ఉంటాను. సో ఆ గ్రూప్లో ఉండేవాడు. సో భరతుడు లక్ష్మణుడి కంటే ఎక్కువ సేవకుడు, ఎందుకంటే ఆయన ఇన్స్ట్రుమెంట్, ఈయన సేవకుడు. సేవకుడికి చెప్పే అధికారం ఉంటుంది, నేను ఈ సేవ చేయను. హరే కృష్ణ, కెన్ యూ ప్లీజ్ కంట్రోల్ యువర్ కిడ్స్ ప్లీజ్, హరే కృష్ణ. సో భరతుడు లక్ష్మణుడి కంటే సేవ ఎక్కువ చేసేవాడు. ఎలా అంటే రాముడి యొక్క కనుసైగలతో అర్థమైపోయింది ఆయన ఏం చేయాలో, అంత అంత క్లోజ్నెస్ ఉంది వాళ్ళిద్దరికి. సో రాముడు అప్పుడు భరతుడు లేడు ఆ టైంలో. అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ ఏంటంటే భరతుడు ఊళ్ళో లేడు. ఎక్కడున్నాడు? వాళ్ళ తాతగారి దగ్గర ఉన్నాడు, అశ్వపతి గారి దగ్గర ఉన్నాడు, కేకై దేశంలో. భరతుడు శత్రుఘ్నుడు మళ్ళీ ఫ్రెండ్స్, చాలా క్లోజ్ ఫ్రెండ్స్. రాముడు లక్ష్మణుడు ఎలా క్లోజ్ ఫ్రెండ్సో భరతుడు శత్రుఘ్నుడు అంత క్లోజ్ ఫ్రెండ్స్. కానీ ట్విన్స్ ఎవరు ఇక్కడ? రాముడు భరతుడు, లక్ష్మణుడు శత్రుఘ్నుడు. రాముడు లక్ష్మణుడు ట్విన్స్ కాదు, వాళ్ళిద్దరు ట్విన్స్. సో శత్రుఘ్నుడు భరతుడు అక్కడ ఉన్నారు, వాళ్ళు లేరు, స్టేజ్ మీద లేరు, అక్కడ సీన్లో లేరు. సో వీళ్ళు నెక్స్ట్ రోజున బయలుదేరిపోయారు. స్టార్టెడ్. లక్ష్మణ సీత ఫాలోడ్. ఈ విషయం తెలిసిపోయింది మొత్తం అయోధ్యలో. మొత్తం అయోధ్య అంతా ఏడు చేస్తున్నారు. మొత్తం అందరూ ఏంటి రాముడు వెళ్ళిపోవడం ఏంటి, అంతమంది మన ప్రిన్స్ వెళ్ళిపోవడం ఏంటి, మనకి మొత్తం జనాలందరూ చాలా సాడ్ అయిపోయారు. అందరూ ఏడ్ చేస్తున్నారు. ఎంతలా ఏడ్ చేస్తున్నారంటే ఒక సముద్రంలో తయారవుతుంది. యాక్చువల్లీ యూజువల్గా ఏమవుతుంది, నదులు సముద్రంలో కలుస్తాయి. రాముడు వెళ్ళిపోతుంటే సముద్రం వెళ్ళిపోతుంటుంది రాముడు వెనకాల, అంతమంది ఏడుస్తూ వెళ్ళిపోతున్నారు. రాముడు ఏం చేయలేకపోయాడు యాక్చువల్గా, అందరూ వెళ్ళిపోతుంటే. సుమంత్రుడు తీసుకెళ్తున్నాడు వాళ్ళని గుర్రం మీద. మెల్లగా బయలుదేరారు అందరూ వెనకాల. మొత్తం అసలు ఎవరు లేరు, మొత్తం అయోధ్య ఖాళీ. మీరు ఎక్కడుంటే మేము అక్కడే అని సమస్యలుగా వెళ్ళిపోతున్నారు. భరతుడు దశరథుడేమో బెడ్ మీద ఉన్నాడు, ఆయన పడిపోయాడు, ఇంక లేవలేడు. కైకేయి మందర హ్యాపీ, మొత్తం అయోధ్య అంతా వెళ్ళిపోతున్నారు. ఫారెస్ట్ ఎక్కడికి వెళ్తే అక్కడ వచ్చేస్తూ ఉంటున్నట్ట. రాముడికి చాలా బాధ వేసింది, వీళ్ళందరినీ ఎట్లా మనం ఆపాలని. పోనీ కొందరు నడిపించాడు, గేట్ల దాకా వెళ్ళారు, కోట గోడలు దాటారు, అలా నడుస్తున్నారు. సాయంత్రం అయిపోయింది, అడవుల దగ్గర వెళ్ళిపోయారు. అడవి రాత్రి ఇంకా ఆగాలి కదా, రాత్రిపూట వెళ్ళడానికి లేదు, ఒక చోట ఆగిపోయారు. అందరూ టెంట్లు వేసారు, అందరూ అక్కడ ఉన్నారు. రాముడు అందరూ పడుకున్నారు, రాముడు పడుకున్నా అందరూ పడుకున్నారు. రాముడు అర్ధరాత్రి లేచాడు, లక్ష్మణుడు లేచాడు చూసి, అన్న ఏమైంది, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి ఇప్పుడు, లేకపోతే మనం వెనకాల వచ్చేస్తారు వీళ్ళందరూ, అది మంచిది కాదు, వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవడం మంచిది అని చెప్పి అందరూ సుమంత్రుడిని లేపారు. రాముడు, సుమంత్రుడు, లక్ష్మణుడు, సీత లేచి అర్ధరాత్రి కూడా అక్కడ వదిలేసేవన్నీ కూడా వెళ్ళిపోయారు రాత్రి. సో అండ్ పొద్దున్న లేచారు వీళ్ళందరూ, లేచి ఏ రాముడు లేడు, చూస్తున్నారు ఎక్కడ వెళ్ళాలో తెలియదు వాళ్ళకి. సో వాళ్ళు వెనక్కి వచ్చేస్తారు, అక్కడి నుంచి వెళ్ళలేకపోయారు వాళ్ళు. సో రాముడు ఎట్లా అందరినీ వదిలేసి వెళ్ళిపోయాడు. అప్పుడు వెనకాల అయోధ్యలో వశిష్ఠముని వెంటనే ఆర్డర్ చేశాట, పంపించండి రాయల్ సోల్జర్స్ని పంపించండి, భరతుడిని వెంటనే పిలిపించాలి. వెంటనే చాలా దూరం అయోధ్య నుంచి ఆఫ్ఘనిస్తాన్, తెలుసు కదా మీకు, ఇప్పుడే దూరం. అప్పుడు వాళ్ళు వెళ్ళడానికి 10 రోజులు పట్టింది వెళ్ళడానికి. మరి ఈ లోపల ఏమైంది, దశరథ మహారాజ్ చనిపోతే మరి రైట్స్ చేయాలి, ఎవరో చేయాలి, రాముడు లేడు, భరతుడు రాలేదు ఇంకా. అందుకని దాన్ని ఆయిల్లో భద్రపరచాడు, ఆయిల్లో వేసి ఆయిల్లో ఉంచారు ఆయన శరీరాన్ని. సో వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ పంపించారు. సో వాళ్ళు ఇద్దరు పంపించారు, ఇద్దరు పంపిస్తే అక్కడికి వెళ్ళారు. వాళ్ళు చాలా ఫాస్ట్గా వెళ్ళారు, ఎంత ఫాస్ట్గా వెళ్ళారు అంత ఫాస్ట్గా వెళ్ళారు. గుర్రాలు అలసిపోతాయి కదా, వెళ్ళారు. వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ వెరీ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్, ఏం చెప్పాలి, ఎందుకంటే అన్నీ చెప్పకూడదు కదా. రెండే విషయాలు. ఒక విషయం ఏం చెప్పారు, ద గాడెస్ ఆఫ్ ఫార్చ్యూన్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ విత్ ఎ లోటస్ ఇన్ హర్ హ్యాండ్. అంటే లక్ష్మీదేవి మీ గురించి వెయిట్ చేస్తోంది, అంటే రాజ్యలక్ష్మి వెయిట్ చేస్తోంది, రండి వెంటనే. రెండోది వశిష్ఠుల వారు మిమ్మల్ని వెంటనే రమ్మన్నారు, అంతే, ఇంకేమి చెప్పడానికి లేదు అని క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ఎందుకంటే అవన్నీ వచ్చిన తర్వాత ఆ రోజు గుర్రం ఎక్కి వచ్చిన మెసెంజర్స్ వచ్చే రోజు ముందర రాత్రి భరతుడికి ఒక భయంకరమైన కళ వచ్చింది. భయంకరమైన కళ అంటే అలా భయంకరమైన కళ ఎలా వచ్చింది, వాళ్ళ నాన్నగారి కళ్ళకి వచ్చారు దశరథుడు. ఎలా వచ్చారు, ఒక కొండ ఎక్కుతున్నట్టు, ఆయన పెద్ద కొండ, బ్లాక్ డ్రెస్ వేసుకుని కొండ ఎక్కుతున్నట్టు, రొప్పుతూ అంటే ఆయాసపడుతూ. బాగా పైకి ఎక్కేసిన తర్వాత అక్కడి నుంచి కింద ఈ ఫెల్ డౌన్ ఫ్రమ్ ద క్లిఫ్, పడిపోయారు. ఎందులో పడిపోయారు, కింద అంతా ఎలా ఉందిట, ఆవు పేడ ఉందిట, అంతా అంటే బురదగా ఉందిట, అందులో పడిపోయారు. పడిపోయిన తర్వాత లేచి నుంచి నవ్వుతున్నట్ట, ఒక హిస్టీరిక్గా అని నవ్వుతున్నట్టు. నవ్వుతుంటే ఒక ఆవిడ వచ్చిందిట, ఒక నల్ల డ్రెస్ వేసుకున్న ఒక విచ్లా ఉన్న ఆవిడ, ఒక రాక్షసులా ఉన్న ఆవిడ వచ్చిందిట. వచ్చి
బయటకు లాగి మందార మాల వేసింది మెడలో, రెడ్ మందార మాల వేసి శాండల్వుడ్ రాసింది, ఎర్రచందనం పేస్ట్ రాసి మొహానికి రాసి ఒక గాడిదలతో పూనిటువంటి గుర్రం ఎక్కించి రథం ఎక్కించి రథంలో తీసుకెళ్ళిపోతుంది. ఎక్కే ముందర ఒక చెంబులో నువ్వుల నూనె ఇచ్చింది ఆయన తాగడానికి. ఇది ఆయనకు వచ్చిన కళ. ఏంటి ఇలా భయంకరంగా ఉంది కళ, వేరుడిగా ఉంది అనుకున్నట్టు ఆయన లేచినట్టునే అడిగట, ఏంటి ఇది నార్మల్ కళ కాదు, ఒక రకమైన అపశకనాలు చూసే కళ అని శత్రుఘ్నుడితో మాట్లాడేట. ఇదేదో బాగోలేదు, ఏదో ప్రాబ్లం అయింది అనగానే వీళ్ళు వచ్చారు. ఇలా చెప్పిన వెంటనే అర్థమైంది, ఏదో అడిగట్ట, అందరూ బాగున్నారా, ఏం ఆన్సర్ ఏం లేదు, రెండే ఆన్సర్. వశిష్ఠుల వారు వెంటనే రమ్మన్నారు, రాజ్యలక్ష్మి మీకోసం వెయిట్ చేస్తాం అంతే. అండ్ దే స్టార్టెడ్ బ్యాక్. వెళ్ళే ముందర అశ్వపతి గారు వాళ్ళ గిఫ్ట్ ఇచ్చి పంపించారు అన్నీ కూడా. వీళ్ళు వచ్చిన వాళ్ళు కూడా చాలా గిఫ్ట్ తీసుకొచ్చారట, హైయెస్ట్ రాయల్ గిఫ్ట్స్, చాలా జ్యువెల్స్ అన్నీ తీసుకొచ్చి ఇచ్చారట అశ్వపతి గారికి. బయలుదేరారు. యూజువల్గా ఇట్ టేక్స్ 10 days టు గో బ్యాక్. నేను చాలా ఫాస్ట్గా వచ్చినా కూడా 8 రోజులు పట్టింది రావడానికి, 8 రోజులు మీకు రావడానికి. సో భరతుడు వచ్చేసి పొలిమేరల్లో ఉన్నాడు. అండ్ హీఈస్ లుకింగ్, చూస్తున్నాడు అయోధ్య. యూజువల్గా ఎలా ఉంటుంది, చాలా వైబ్రెంట్గా లైట్లు, పూలు, సువాసనలు, అందరూ చాలా హడావిడిగా ఎప్పుడు పాడుతూ నృత్యం చేస్తుంటారు. చాలా బాగుంటుంది. చాలా దూరం నుంచి చూస్తే ఏమీ వినిపించట్లేదు, ఏమీ కనిపించట్లేదు, అంతా దుమ్ము ధూళిగా ఉంది. గేట్ దగ్గర వచ్చాడు. గేట్ దగ్గర ద్వారపాలకులు ఉంటారు కదా, ద్వారపాలకులు చూశాడనమాట. వాళ్ళని అడుగుదాం ఏదైనా, అందరూ తల వంచుకొని ఏడుస్తున్నారు. అంటే కళ్ళు కల్పించుకుంటా, కళ్ళ నీళ్ళు అందరూ ఏడుస్తున్నారు తల వంచుకొని, ఎవరిని అడగడానికి లేదు, కళ్ళలో కలిపెట్టి చూడడానికి లేదు. వచ్చాడు, లోపలికి వచ్చేసి ఇలా ఉంది అయోధ్య. బై ద వే ఐ జనరేటెడ్ దీస్ ఫ్రమ్ AI. ఈవెన్ ఈ ముందరిది కూడా ఏఐలో జనరేట్ చేస్తాను. సో బాగా వచ్చాయి యాక్చువల్లీ. సెడ్ భరత, మెసెంజర్స్ కమింగ్ టు భరత గివింగ్ హిమ్ మెసేజ్ అంటే ఇది వచ్చింది. అయోధ్య మోరోజ్ అంటే ఇది వచ్చింది. సో ఇట్స్ నైస్, ఇట్స్ వర్కింగ్ అవుట్ వెరీ వెల్. సో అనుకున్నట్టు ఏంటి, ఎక్కడికి వచ్చాను నేను, ఇది ఇస్ ద రైట్ ప్లేస్ అనా, దిస్ ఇస్ ద రైట్ ప్లేస్ ఐ కేమ్ టు, కరెక్ట్ ప్లేస్కి వచ్చానా లేదా అనిపించింది. ఎందుకంటే అయోధ్య అలా ఉండదు కదా, నో మ్యూజిక్, నో ఇన్సెన్స్, నో వన్ టుక్ కేర్ ఆఫ్ గార్డెన్స్. హౌసెస్ ఇళ్ళని పూజ కట్టేస్తున్నాయి, గార్డెన్లో పూలని వాడిపోయాయి. అసలు ఒక రకంగా ఉంటుంది. ఎవ్రీ వన్ గెట్స్ డౌన్ క్రైమ్, దే డోంట్ వాంట్ టు సీ భరత. చూడలేకపోతున్నారు ఎవరికి. ఫస్ట్ అక్కడికి వెళ్ళాడు, ఇమ్మీడియట్గా పరిగెత్తుకుని నాన్నగారి గృహానికి వెళ్ళాడు. ప్యాలెస్ ఎవరు లేరు, ఎంటీగా ఉంది, ఖాళీ, ఎవ్వరు లేరు. చాలా తేడా కొట్టింది ఆయనకి, ఏంటిది ఇదో తేడాగా ఉందని. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాడు, ఇమీడియట్గా అమ్మ దగ్గరికి వెళ్ళాడు, కైకేయి ప్యాలెస్కి వెళ్ళాడు. కైకేయి ప్యాలెస్ మొత్తం అయోధ్యలో కైకేయి ప్యాలెస్ ఒకటే చక్కగా ఆ దీపాలు వెలిగించి, మంచి మంచి పూలు దారాలు కట్టి, పూల దండలు కట్టి, అగరత్తులు వెలిగించి మంచిగా ఉంది. మిగిలినవన్నీ లేవు. ఏంటిది ఇలా ఉంది అనుకుని లోపలికి వెళ్ళట. లోపలికి వెళ్ళగానే కైకేయి భరతను చూడగానే చాలా హ్యాపీగా ఉంది. ఆవిడ చాలా అలంకరించుకుని, చాలా అంటే బాగుంది, అలంకరించుకోలేదు, చాలా హ్యాపీగా ఉంది. ఆవిడ చూడగానే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింది. భరతను ఆలింగనం చేసుకుని ఫస్ట్ అడిగింది, నాన్నగారు ఎలా ఉన్నారు, అందరూ బాగున్నారా కేకేయి దేశంలో అడిగింది. భరతుడు అసలు చాలా యాంగ్జైటీగా ఉన్నాడు, ఏమైంది అర్థం కావట్లేదు, ఎవరేం చెప్పట్లేదు. అడిగట్ట ఫస్ట్, వెరీ హ్యాపీ టు సీ కదా. ఫస్ట్ అడిగట్ట ఫస్ట్ కన్వర్జేషన్ విత్ హిమ్, విత్ హిస్ మదర్. భరత ఆస్క్డ్, వాట్ హ్యాపెండ్, ఏమైంది అసలు ఈ నగరానికి ఏమైంది అడిగాడు. ఏమైంది, అసలు ఏం జరగట్లేదు. నాన్నగారు ఎలా ఉన్నారు, రాముడు ఎలా ఉన్నాడు, సీత ఎలా ఉంది, లక్ష్మణుడు ఎలా ఉన్నాడు అంటే ఆవిడ చెప్పేస్తుంది, ఇలా ఇదైంది మీ నాన్నగారు అని చెప్పి ఒక మాట చెప్పింది. అది కైకేయి ఒక వాక్యం చెప్పింది. ఆ వాక్యం చదువుతాను, మీరు చూసి మీకు ఎంత బాధ వేస్తుందంటే అంత బాధ వేస్తుంది. ఆవిడ ఏం చెప్పిందంటే, యద్గతిం సర్వభూతానాం తాం గతిం పితాగతి. ఎవరైతే చనిపోయిన తర్వాత యానిమల్స్, యాక్చువల్లీ యద్గతిం సర్వభూతానం అంటే అందరూ, అన్ని లివింగ్ బీయింగ్స్, మనుషులు, జంతువులు అన్నీ కూడా చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతాయో మీ నాన్నగారు కూడా అక్కడికి వెళ్ళిపోయారు. ఎంత ఇన్సెన్సిటివ్ మాట అది. చనిపోయిన తర్వాత యానిమల్స్ని ఎక్కడికి వెళ్తాయో అక్కడికి నాన్నగారు వెళ్ళిపోయారని చెప్పింది ఆవిడ. ఎంత ఇన్సెన్సిటివ్ మాట అది. Kaikeyi said, your father has gone to the place where everybody goes, including animals, after they die. అసలు అంత సాడ్నెస్లో భరతుడికి ఏం చేయాలో అర్థం కాలేదు.
అది ఎలా ఉంటుందంటే పీపుల్ హు హావ్ ఎజెండా డ్రివెన్, ఒక ఎజెండా ఉంటుంది వాళ్ళ మనసులో. కైకేయి ఎజెండా ఏంటి? భరతుడిని పట్టాభిషేకం చేయాలి ఎట్ నో కాస్ట్, ఎట్ ఎనీ కాస్ట్, నో మ్యాటర్ వాట్ హ్యాపన్స్. వాళ్ళు ఎలాంటి మాటలు మాట్లాడతారంటే చెవులు చీల్చుకుని వెళ్ళే మాటలు మాట్లాడతారు. చాలా ఇంపార్టెంట్. మన నోరుని ఎంత అదుపులో పెట్టుకోవాలని చెప్తాను ఈ విషయం. మనము ఎదుటి వాళ్ళకి ఎట్లా మాట్లాడాలి, ఎలాంటి మాటలు మన వాళ్ళకి మాట్లాడాలి, ఎలా స్వీట్గా ఉండాలి మనం మాట్లాడేది అని చెప్తాం. కైకేయి అంత ఆవిడ ఆ యొక్క ఇన్స్టెన్స్లో షీ గాట్ క్యారీడ్ అవే అండ్ స్పోక్ ఎ వెరీ వెరీ బిగ్ వర్డ్ దట్ కెనాట్ గో వెల్ కదా. సో అజెండా డ్రివెన్ పర్సన్స్ డోంట్ మెజర్ ద టెంపరేచర్ ఆఫ్ దర్ వర్డ్స్ విచ్ కెన్ కాజ్ బ్లిస్టర్స్ టు యువర్ ఇయర్స్. చెవుల్లో చిల్లు పడిపోతుంట, అంటే పుండ్లు వచ్చేస్తాయి. అట్లాంటి మాటలు మాట్లాడింది ఆవిడ. చాలా తప్పదు కదా. ఫ్రాంక్నెస్ అనుకుంటారు చాలా మంది. ఏమంటారు? నేను ముక్కుసూటిగా ఉంటానండి, చాలా స్ట్రేట్ ఫార్వర్డ్ ఉంటానండి అని. కానీ ఫ్రాంక్నెస్ షుడ్ నాట్ కాజ్ ట్రబుల్ టు అదర్స్ కదా. ఫ్రాంక్గా ఉండడం అంటే కొండబద్దలు కూడా చెప్పేసి అప్పటికప్పుడు ఎదుర్కొన్న వాళ్ళని బాధపెట్టడం కాదు. దెర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ బీయింగ్ ఫ్రాంక్ అండ్ బీయింగ్ బ్లంట్. యూ కెన్ టెల్ కరెక్ట్ థింగ్ బట్ ఇన్ ఏ రైట్ వే, ఇన్ ఏ నైస్ వే కదా. సో యూ షుడ్ నాట్, దట్ ఈస్ వన్ లెసన్ వీ షుడ్ ఆల్ లెర్న్. అన్ని అవయవాల కంటే మనకి మన నాలుక అనేది చాలా డేంజరస్ అండి. ఎంత డేంజరస్ అంటే ఎంత డేంజరస్ అంటే వీ షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్ వాట్ వీ స్పీక్. ఓకే, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకసారి నాలుకను పళ్ళు మాట్లాడుకుంటున్నాయట, లోపల పళ్ళు నాలుక పళ్ళు అంటున్నాయట, మేము ఎంత సేవ చేస్తున్నాం నీకు, అన్ని నమిలి పెడుతున్నాము, చక్కగా నువ్వు కదా ఎంజాయ్ చేస్తున్నావు, మా పని అంతా జస్ట్ నవలలోనే మాకేం ఎంజాయ్మెంట్ లేదు అన్నట్టు అని. నేనేం చేయగలను నీకు అని అడిగిందిట పళ్ళు. ఇవేమి చేయొద్దమ్మా, చక్కగా మాట్లాడు, ఏదైనా తప్పు మాట్లాడితే పోయే మేమే, పళ్ళు రాలబట్టి పళ్ళని పోతాయి, నువ్వేమి చేయొద్దు, జస్ట్ మాటలు జాగ్రత్తగా మాట్లాడి చాలు, అంతకంటే మాకు చేయాల్సిన సేవ ఏం లేదన్నట్ట. ఇట్లా ఉంటుంది. సో నాలుక అనేది చాలా డేంజరస్. అందుకని మన నాలుకని దేనికి ఉపయోగించాలి? 2 విషయాలకు ఉపయోగించాలి. ఒకటి హరినామ సంకీర్తన, 2 ప్రసాదం తినడం. అంతే. ఈ 2 చేస్తే నాలుగు కంట్రోల్లో ఉంటుంది, అదుపులో ఉంటుంది. నాలుగు కంట్రోల్లో ఉంటే బెల్లి కంట్రోల్లో ఉంటుంది, బెల్లి కంట్రోల్, జెనిటల్స్ కంట్రోల్ ఉంటాయి. ఈ 3 ఒకే స్ట్రైట్ లైన్లో ఉంటాయి. ఈ 3 చాలా డేంజరస్. మిగిలినవి ఎలా కంట్రోల్ చేయొచ్చు. నాలుక అనేది చాలా ఇంపార్టెంట్ కంట్రోల్ చేయడం. మనం ఏం తింటున్నాము, మనం ఏం మాట్లాడుతున్నాము అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో కైకేయి ఎందుకు అలా అయిపోయిందంటే ఆవిడకి చాలా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. ఎందుకంటే చిన్నప్పుడు అమ్మ లేదు, కైకేయి మంత్రంతో పెరిగింది. అందుకని షీ గెట్స్ ఈజీలీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై దిస్ మాట. అది ఫస్ట్ కన్వర్జేషన్. చాలా కోపం వచ్చేసింది కైకేయి మీద. ఆవిడకి వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. నాకు ఇదేం వద్దని చెప్పేసి చాలా మాట్లాడుకున్నారు ఇద్దరు. నేను ఐఎమ్ ఎ డెడ్ బాడీ, యువర్ ట్రైంగ్ టు గివ్ మీ ఆర్నమెంట్స్. మా నాన్నగారు చచ్చిపోయారు, మా ప్రియమైనటువంటి బ్రదర్ రాముడు వెళ్ళిపోయాడు అడవులకి, నేను ఏం మొహం పెట్టుకుని ఈ రాజ్యాన్ని వెళ్ళను, నువ్వు నా రాజ్యం నాకు ఇప్పుడు ఎలాంటిదంటే ఒక డెడ్ బాడీ మీద వేసినటువంటి ఆర్నమెంట్స్ లాంటివి అని చెప్పాడు. నాకు ఇది ఏం వద్దు, ఐ వాంట్ మై బ్రదర్ బ్యాక్. అండ్ కేకాయి దేశంలో ఎక్కువగా ఉండేది పీకాక్స్ ఉంటాయి చాలా, ఆఫ్ఘనిస్తాన్ సైడ్లో. ఒకటి ఏంటంటే పీకాక్కి ఫస్ట్ పుట్టే మగ పీకాక్కి ఆ పైన చిన్న క్రౌన్లా ఉంటుంది, నెక్స్ట్ వాటికి ఉండదు. సో దట్ ఇండికేట్స్ దట్ ద ఫస్ట్ బాయ్ బేబీ బార్న్ ఈజ్ ద హెయిర్ ఆఫ్ ఎ కింగ్. అదే అంత బాగా తెలిసిందానే కదా నువ్వు ఎట్లా నన్ను రాముడి కాదని యువరాజు చేద్దాం అనుకున్నావు, అంత తెలిసిందానివి అని చాలా తిట్టాడు కైకేయి. తిన్న మొహం చూపించుకున్నాను నేను 80% ఇప్పుడు నెక్స్ట్ కర్తవ్యం ఏంటంటే ఐ హ్యావ్ టు టాక్ టు మదర్ కౌసల్య అండ్ వశిష్ఠ అండ్ ఐ హ్యావ్ టు డూ మై డ్యూటీ. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాడు? కౌశల్య మాత కౌశల్య మాత వెళ్తే ఆవిడ భరతుడు శత్రువుడు ఇద్దరు వెళ్ళారు. పాపం ఆవిడ చాలా బాధగా ఉంది. చూడగానే ఇద్దరిని ఆగలించుకుని ఎలా ఉన్నాను ఏంటంటే, కానీ వెంటనే ఆవిడ ఒక రకంగా అనిపించేసింది, ఇద్దరిని తోసేసింది దూరంగా. నీ వల్లే కదా నా రాముడు వెళ్ళిపోయాడు అడవులకి, మీ అమ్మ వల్లే కదా వెళ్ళిపోయాడు ఆవిడ అడిగిన కోరికల వల్ల అని చెప్పి షీ డౌటెడ్ భరత. సో ఇప్పుడు భరతుడు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నాడంటే ఎక్కడికి వెళ్ళినా ఎవ్రీబడి ఈస్ డౌటింగ్ భరత. సో ద సిచ్యువేషన్ ఎలా ఉందంటే చాలా క్యావటిక్గా ఉంది. ఎక్కడో ఉన్నాడు వాళ్ళ అమ్మమ్మ గారి దగ్గర, సడన్గా అయోధ్య వచ్చాడు. ఎవ్రీబడి సీయింగ్ మీద విలన్, ఎవ్రీబడి ఇంక్లూడింగ్ అయోధ్య వాసిస్. ఇదంతా ఏం చేసిన నాటకమే, వీళ్ళ అమ్మాయి అయినా కలిసి చేసిన నాటకం అని.
మనం చూస్తాం ఒక్కొక్కరిని మాట్లాడుతూ ఉంటాడు, అందరూ డౌట్ చేస్తారు భరతుడిని. ఈ డౌట్ నుంచి ఎలా బయటపడ్డాడు అనేది మనం నేర్చుకుంటా ఉంటాం. 6 kind of doubts. హౌ హీ కన్ఫ్రంటెడ్ కౌసల్య, వశిష్ఠ, గుహుడు, భారద్వాజ్ ముని, వీళ్ళందరినీ ఎలా కన్ఫ్రంట్ చేశాడు, వాళ్ళతో ఏం మాట్లాడాడు, ఎలా ఆ డౌట్ నుంచి బయటపడ్డాడు అనేది మనం నేర్చుకుంటాం. ఎందుకంటే అందరూ చూసి డౌట్ పడుతున్నారు. కౌశల్య కూడా అట్లనే. Kaushalya is very angry with you. You know, she kind of said, you and your mother together did it. I lost my husband. నా భర్త పోయాడు, నా కొడుకు కోడలు మళ్ళీ లక్ష్మణుడు అడవులకు వెళ్ళిపోయారు మీ వల్లనే అని చెప్పేసి క్రిటిసిజం, రైట్? హౌ భరత ఎన్కౌంటర్డ్ క్రిటిసిజం ఫ్రమ్ కౌశల్య అండ్ హౌ హీ డెల్ట్ విత్ ఇట్, ఎలా ఆయన దాన్ని ఆచరించాడని చూసుకున్నాం. ఓకే, ఆయన ఏం చేశాడు? భరత రియలైజ్ దట్ ఇంపల్స్ ఇమ్మీడియట్గా మనం ఎవరైనా మనం క్రిటిసైజ్ చేస్తే ఫస్ట్ ఇంపల్సివ్గా ఏమొస్తుంది? చాలా కోపం వచ్చేస్తుంది. అట్లా కోపం తెచ్చుకోలేదు ఆయన, దాన్ని అనలైజ్ చేశాడు. ఎందుకు కౌశల్య నా మీద కోపంగా ఉంది? ఇట్స్ నార్మల్, ఆబ్వియస్ దట్ యునో కౌశల్య ఫీలింగ్ హెల్ప్లెస్. ఆవిడ హెల్ప్లెస్గా ఉంది. వాళ్ళ భర్త పోయాడు, రాముడు వెళ్ళిపోయాడు, అందుకని కోపం వచ్చింది ఆవిడకి. ఆ కోపాన్ని ఆమె చూపించింది, అంతేగాని వేరే ఒకటి కాదు అని చెప్పి ఆయన అర్థం చేసుకున్నాడు. ఇప్పుడు మనం ఎవరినైనా క్రిటిసైజ్ చేసినప్పుడు 3 points అర్థం చేసుకోవాలి. ఒకటి, ఎందుకు? ఫస్ట్ వీ హ్యావ్ టు గో బ్యాక్ టు ద రూట్ కాజ్. వై ఈజ్ సంబడి క్రిటిసైజింగ్ మీ, రైట్? ఈజ్ ఇట్ పర్సనల్ ప్రాఫిట్ ఫర్ దెమ్ ఆర్ ఈజ్ ఇట్ బికాస్ ఆఫ్ పర్సనల్ పెయిన్? వాళ్ళు ఏదైనా ప్రాఫిట్ గురించి మనని క్రిటిసైజ్ చేస్తున్నారా, వాళ్ళు ఏదైనా బాధలో ఉన్నారా అని ఆలోచించాలి. దాన్ని బట్టి మనకు తెలుస్తుంది వాళ్ళు నిజంగా క్రిటిసైజ్ చేస్తున్నారా లేకపోతే వేరే బాధ వాళ్ళు చేస్తున్నారా. ఓకే, ఎవరు క్రిటిసైజ్ చేస్తున్నారు? ఇది పర్సనాలిటీ అంటే రెస్పెక్ట్, నేను చాలా గౌరవించే వాళ్ళ లేకపోతే నార్మల్ వేరే ఎవరు తెలియని వాళ్ళ. ఓకే, ఈజ్ క్రిటిసిజం దేర్ హ్యాబిట్. రెగ్యులర్గా క్రిటిసైజ్ చేస్తారా లేకపోతే ఎప్పుడు చూడడానికి సడన్గా చూసామా మనం? అది యూజువల్ కొంతమంది ఉంటారు, వాళ్ళకి చాలా క్రిటిసైజ్ చేయడం చాలా హ్యాబిచువల్గా చేస్తున్నారా, లేకపోతే కౌశల్య మాట ఎప్పుడు క్రిటిసైజ్ చేయడం చూడలేదు, ఆవిడ ఎందుకు చేస్తుందని అర్థం చేసుకోవడానికి. అర్థం చేసుకుని ఈ అండర్స్టూడ్ దట్ షీఈస్ క్రిటిసైజింగ్ బికాస్ షీఈస్ హర్ట్, షీ హాస్ పెయిన్ ఇన్సైడ్, బికాస్ pain and trauma, because Rama has left the kingdom. సో ఆయన చెప్పేటప్పుడు, అమ్మ నన్ను మీరు అంత అనుమానిస్తున్నారు కదా, నేను మీకు చెప్తున్నాను ఇప్పుడే, నేను గనక ఈ యొక్క ఆలోచనలో భాగమైతే కొన్ని 4 ఎగ్జాంపుల్ చెప్తాడు ఆయన. ఎలాంటి ఎగ్జాంపుల్ చెప్తాడంటే, ఒక లీడర్, ఒక ధార్మిక్ పర్సన్, ఒక సోషల్ హౌస్ హోల్డర్, ఒక సోషల్ పర్సన్, హౌస్ హోల్డర్, వీళ్ళు నలుగురు చేయకూడని పనులు చాలా ఉంటాయి. ఎలాంటివి? సోషల్ హౌస్ హోల్డర్ పర్సన్ ఎలాంటివి అంటే, వాళ్ళ కుటుంబాన్ని చూసుకోకపోవడం, భార్యను వదిలేయడం, భార్యతో హింసపడడం, ఇలాంటి వాళ్ళకి చాలా పాపం వస్తుంది. ఈ యొక్క విషయం ఇదే విషయం నేను చేసుంటే కనుక, ఎవరైతే ఒక హౌస్ హోల్డర్ ఈ పాపాలు చేస్తాడో ఆ పాపాలు నాకే వస్తాయి అన్నట్టు. అంటే నెగిటివ్ ఎఫర్మేషన్స్ మాట. ఆయన ఏం చెప్తున్నాడంటే, నేనే కనుక ఈ విధంగా చేసి ఉంటే కనుక ఎవరైతే ఈ పాపాలు చేస్తారో ఆ పాపాలు నాకే వస్తాయి అని చెప్పి, అంటే ఆ కన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. నేను ఇంత అవన్నీ హైయెస్ట్ పాపాలు. ఒక హౌస్ హోల్డర్, ఒక సోషల్ పర్సన్, అంటే ఒక రాజు ఏం చేయాలంటే, ఫస్ట్ హీ షుడ్ పుట్ హిమ్సెల్ఫ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద వార్. జనాలను పంపించిన ఆయన ఫస్ట్ ఉండాలి, వాళ్ళని చూసుకోవాలి. జనాలను చూసుకున్నటువంటి కింగ్కి ఎలాంటి పాపం తగులుతుందో అలాంటి పాపం తగులుతుంది నాకు, ఒకవేళ నేను నిజే కనుక చేస్తుంటే కనుక. అట్లా ఒక ధార్మిక్ పర్సన్, ఒక ధర్మం చెప్పేవాళ్ళు ఏం చెప్పాలి? నేను నా ధర్మం అధర్మం అవ్వకూడదు, ధర్మం చెప్పాలి ఎప్పుడు. ఒకవేళ నేను అధర్మంగా ఏమైనా చేస్తుంటే కనుక నాకు ఏదైతే పాపం తగులుతుందో ఆ పాపం తగులుతుంది. అలా ఒక 50-60 పాపాల చెట్ట చదివాడు ఆయన. అప్పుడు చదివి నేనే కనుక ఈ విషయం చేస్తుంటే కనుక ఆ పాపాలన్నీ ఎవరికైతే చేస్తే వస్తాయో అవన్నీ నాకే తగులు దక్క అని అన్నాడు. అప్పుడు ఆయన వాడికి అర్థమైంది, ఇది నెగటివ్ ఎఫర్మేషన్స్ అండ్ హీ డిడ్ంట్ డూ ఇట్ అని అర్థమైంది. అప్పుడు ఆవిడ ఊరుకుంటాం. ఓకే, అలా దాన్ని ఆ విధంగా ఆయన కన్ఫ్రంట్ చేసుకున్నాడు. ఫస్ట్ కౌశల్యతోటి కౌశల్య మాత వాజ్ ఫైన్ అండ్ హీ వెంట్ అవే టు ద నెక్స్ట్ ప్లేస్. నెక్స్ట్ వశిష్ఠుల వారు పిలిపించారు ఆయన. మరి అక్కడి నుంచి రాగానే కలమన్నారు కదా, వశిష్ఠుల వారి దగ్గరికి వెళ్ళారు. వశిష్ఠుల వారు వెళ్ళగానే ఫస్ట్ ఆయన చెప్పారు, నాయన మీ నాన్నగారు చనిపోయారు, నువ్వు రావడానికి వెయిట్ చేస్తున్నాను నేను, నువ్వు ఫైనల్ రైట్స్ చేయాలి, లాస్ట్ రైట్స్ చేయాలి కదా. మరి రాముడు లేడు, నెక్స్ట్ భరతుడే, పెద్ద కొడుకు లేకపోతే నెక్స్ట్ కొడుకు చేయాలి అని చెప్పేసి ఫైనల్ రైట్స్ చేయించాడు. ఫైనల్ రైట్స్ చేయడం కూడా చాలామంది అయోధ్య నుంచి వచ్చారు, అందరూ ఏడుస్తున్నారు. భరతుడు చేశాడు. మనం మామూలుగా చెప్పుకుంటాం శాండల్వుడ్ తోటి అని
ఫైనల్ రీచ్ చేశారు. ఆ కొండలు తిరుగుతారు కదా, అవన్నీ తిరిగాడు. అది కూడా చెప్పారు వశిష్ఠ మన వాల్మీకి ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే ఇవన్నీ కూడా. ఆ కొండ, మన కొండలో కొండ తిరుగుతుంటే చిల్లు పెడతారు. ఆ చిల్లులోంచి వెళ్ళే వాటర్ మన ఆత్మ వెళ్ళిపోతుంది. బాడీ కుండలోంచి ఆత్మ వెళ్ళిపోతుంది. 3 తిరగగానే ఖాళీ అయిపోతుంది. సో మనం వెనక్కి తిరగకుండా పడేస్తాం, ఎందుకంటే ఆ బాడీతో మనకు సంబంధం తెగిపోయింది అని చెప్పేసి. సో అందుకని అలా చేస్తాము. రిచువల్స్ దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాల్మీకి మా రామాయణం మనం చదువుకుంటాం. సో అప్పుడు ఏం చెప్పారంటే, నాయన భరతుడా, మీ నాన్నగారు చనిపోయారు, 13 రోజులు ఫంక్షన్ అయిపోయింది, 14వ రోజున అందరూ కూర్చొని మాట్లాడుకుంటున్నారు. నువ్వు రాజు ఎక్కడైతే ఉండడో కింగ్డమ్లో అక్కడ అస్థిరత ఉంటుంది, సెక్యూరిటీ ఉండదు, బయట నుంచి అందరూ అటాక్ చేస్తారు. ఇమీడియట్గా నువ్వు రాజ్యభారాన్ని వహించవలసినది అని చెప్పాడు. చెప్పి ఆయన కూడా టెస్ట్ పెట్టాడు. ఒక టెస్ట్ పెట్టి, ఈరోజు నువ్వు ఆలోచించుకో, రేపు పొద్దున్న మనం అన్ని కార్యక్రమాలు చేసుకుని చేద్దామని చెప్పేసి. ఎందుకు చూద్దామని టెంప్ట్ అవుతాడా లేదా అని చూడడానికి. ఇంత అదేంటి భరతుడికి ఎలా రాజ్యం ఎలా వచ్చిందంటే ఆయాచితంగా వచ్చేసింది, సింపుల్గా గోల్డెన్ ప్లాటర్లో పెట్టించేసినట్టు. ఎవరు అడ్డులేరు, నాన్నగారు లేరు, రాముడు వెళ్ళిపోయాడు, భరతుడు లక్ష్మణుడు లేడు. లక్ష్మణుడు ఉంటే వేరేలా ఉండేది కార్యక్రమం, ఆయన కోపం ఎక్కువ అసలే. సో వశిష్ఠుడు వారు ట్రై చేస్తున్నారు చూడడానికి నిజంగా ఎంత భక్తి ఉంది రాముడు అంటే భరతుడికి అని చెప్పేసి ఆయన కూడా అడిగారు. నెక్స్ట్ రోజు నువ్వు ఉండాలి అని చాలా చెప్పారు. ఎలాంటి విషయాలు చెప్పారంటే, రాజు లేకుండా రాజ్యం చాలా కష్టము, సెక్యూరిటీ ఉండదు, అందరూ అటాక్ చేస్తారు, అలా ఆయన చెప్పారు చాలా విషయాలు. చెప్తే ఏమైనా మార్చుకుంటాడేమో, రాజు అయిపోతాడని చెప్పేసి. ఓకే, కానీ భరతుడు ఏమన్నాడు, ఒక మిషన్ మీద ఉన్నాడు. ఆ మిషన్ ఏంటంటే, ఫస్ట్ భరతుడు కైకేయి మీద కోపం తీరిపోగానే చెప్పిన ఫస్ట్ విషయం ఏంటంటే, అయోధ్యవాసులందరికీ నాకు ఈ రాజ్యం వద్దు, నా మెయిన్ కార్యక్రమం ఏంటంటే ఇమీడియట్గా మనం అందరం వెళ్ళి రాముడిని వెనక్కి తెచ్చుకుని రాముడిని పట్టాభిషేకం చేద్దాము, అది నా మెయిన్ మిషన్ అని డిక్లేర్ చేసేసి మనం చేసుకోవాలని చెప్పేసి. ఆ మిషన్ మీద ఉంటాడా ఉండడా అని వశిష్ఠుడు టెస్ట్ పెట్టాడు. ఇవన్నీ చెప్తే ఏమన్నా కన్విన్స్ అయిపోయి ఓకే సరే అంటాడేమో అని ఒక టెస్ట్ పెట్టాడు వశిష్ఠుడు కూడా. ఆ టెస్ట్ కూడా పాస్ అయ్యాడు. వెన్ యువర్ ఫోకస్ ఆన్ ఎ మిషన్ యూ కెనాట్ గెట్ డిస్ట్రాక్టెడ్. ఆ డిస్ట్రాక్షన్ కూడా లేకుండా సో అలర్ట్గా ఉన్నాడు. సో అలర్ట్నెస్ ఈజ్ నాట్ ఆప్షనల్ వెన్ యూఆర్ ఇన్ అ మిషన్, యూ హ్యావ్ టు బి అలర్ట్ పర్సన్. వశిష్ఠుడు కూడా హ్యాపీ ఫీల్ అయ్యాడు. ఓకే, వశిష్ఠుడు కూడా ఏడ్చాడు. ఇవందరూ ఏడుపులే, ఇవన్నీ మాట్లాడుతున్నారు ఇద్దరు, కౌశల్యతో మాట్లాడుతున్నారు ఇద్దరు ఏడుస్తారు, తర్వాత కైకేయితో మాట్లాడి ఏడుస్తారు, వశిష్ఠుడు ఇవన్నీ చెప్పిన తర్వాత ఇద్దరు కలిసి కౌలిని ఏడుస్తారు. ఎందుకంటే రాముడు వెళ్ళిపోయాడని బాధ, రాముడు తెచ్చుకోవాలనేటువంటి తాపత్రం. సో వశిష్ఠుడు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. భరతుడు మంచి డైరెక్షన్లో ఉన్నాడు, కరెక్ట్గానే మాట్లాడుతున్నాడు. సో భరత్ ఈజ్ ప్రూవింగ్ టు ఎవ్రీ వన్ దట్ హీఈస్ ద హైయెస్ట్ పర్సనాలిటీ ఇన్ రామాయణ. ఓకే, అక్కడ చాలా చూపించాట భరత్. వశిష్ఠుడు సింహాసనం చూపించాడు, మంచి అప్పలెంట్గా ఉంది సింహాసనము, గోల్డెన్ సింహాసనము, వంది మాగదులు ఉన్నారు, పరిసేవకులు ఉన్నారు, వాళ్ళందరినీ చూపించాట భరతుడికి. నాయన నువ్వు రాజసింహాసనం వహిస్తే కనుక ఇవన్నీ కూడా చేయొచ్చు, ఇవన్నీ నీకు వస్తాయి, నువ్వు రాజు అవుతే వీళ్ళందరూ మంత్రులు, వీళ్ళందరూ మా సామంతులు, వీళ్ళందరికీ మనకి ఇంత రాజ్యం ఉంది, ఇంత ధనం ఉంది, ఇన్ని రాజ్యాలు మనం దండయాత్ర చేయొచ్చు, అవన్నీ కూడా ఆయన చెప్పి ఆయన చేత ఆయన కొంచెం నూరేయాల్సి, అంటే కొంచెం ఈయన మారుతాడా లేదా అని చూసాట. సో అప్పుడు కూడా క్వశ్చన్స్ భరతుడు ఆయనంతటానే మాట్లాడుకుంటున్నట్టు. am I gauging my choices logically and emotionally? అంటే లాజికల్గా ఆలోచిస్తున్నానా? ఎందుకంటే మనకి ఇలాంటివి వస్తాయి ఎప్పుడైనా సరే లైఫ్లో, మనం ఎదుర్కొంటే చాలా చాయిసెస్ వస్తాయి. ఆ చాయిసెస్ మనం ఎలా చూస్ చేసుకుంటాము, ఎలా లాజికల్గా చూస్ చేసుకుంటాం, ఎమోషనల్గా చూస్ చేసుకుంటామా? సింపుల్గా ఎమోషనల్గా అంటే వి క్యారీడ్ అవే, లాజికల్గా చూస్ చేసుకోవాలి. am I evaluating my things responsibly, right? రెస్పాన్సిబిలిటీ ఉంటుంది మనకు ఒకటి, రెస్పాన్సిబుల్గా ఉండాలి. మనం గృహస్థు అయితే గృహస్థ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, స్టూడెంట్ అయితే స్టూడెంట్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, మనం ఒక ఆఫీసులో పనిచేస్తే ఆఫీస్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఆ రెస్పాన్సిబిలిటీని మనము జాగ్రత్తగా వహించాలి. ఆ వహించడంలో ఎట్లా మనం అలర్ట్గా ఉన్నాం. మనం ఇప్పుడు నేను ఈ యొక్క చాయిస్ తీసుకుంటే కనుక ఈజ్ ఇట్ రిస్క్ ఆర్ ఈజ్ ఇట్ హెల్పింగ్ ఎ లార్జర్ వెల్ఫేర్? మొత్తం రాజ్యానికి అంతటికి ఏంటి మనకి పెద్ద మంచి జరిగేది ఏంటి? రాముడు వస్తే సుభిక్షంగా ఉంటుంది. భరతుడు రాజు అయితే ఉండదు, ఎందుకంటే అందరూ నచ్చదు, అందరికీ నచ్చట్లేదు రాముడు లేదని చెప్పేసి. భరతుడి మీద కోపంగా ఉంది అందరికీ.
ఇట్స్ ఎ రిస్క్. సో యూ హ్యావ్ టు థింక్ అబౌట్ దట్. Am I willing to face public scrutiny for my decision? ఒకసారి మనం ఈ డెసిషన్ తీసుకుంటే మనందరూ స్క్రూటినైజ్ చేస్తారు. ఎందుకు తీసుకున్నాం, మనం ఆన్సర్ చెప్పగలగాలి, ఆన్సర్బుల్గా ఉండాలి. సో ఈ క్వశ్చన్ అన్నీ అడగాలి. మనకి ఎప్పుడైతే చాయిస్ తీసుకుంటామో యూ హ్యావ్ టు ఆస్క్ దీస్ క్వశ్చన్స్ టు అవర్ సెల్ఫ్స్. Am I going emotional? Am I being responsible? Am I doing my duty properly or not? Am I ready for scrutiny? నేను చేసే పని అందరికీ హితంగా ఉందా? ఇవన్నీ ఆలోచించుకోవాలి. ఇవన్నీ ఆలోచించుకుని ఆయన మాట్లాడారు. నెక్స్ట్ అప్పటికి అందరూ ఒప్పుకున్నారు. సరే మనం అందరం రామని తెచ్చుకుందామని ఆయన డిక్లేర్ చేశాడు. ఐరాజ్ వాజ్ అందరూ హ్యాపీ ఫీల్ అయ్యారు. వాళ్ళు కూడా చాలా ఏడ్చారు, హ్యాపీగా ఉన్నారు. అందరూ ఉన్నారు, మేము కూడా మీతో వస్తాం. వశిష్ఠుడు, మదర్, కౌశల్య, సుమిత్ర, అందరూ, కైకేయి, అందరూ వచ్చారు రాముని తీసుకోవడం. కైకేయి కూడా అప్పటికి అర్థం చేసుకుంది. మధ్యలో మందరం చూసాడు కూడా ఉంది. మందరం చూసారట ఎవరు, భరతుడు, శత్రుఘ్నుడు. చాలా కోపం వచ్చింది వాళ్ళకి చూసి. ఆవిడ మొత్తం అలంకరించుకుని పట్టు చీరలు కట్టుకుని నగలేసుకుని చాలా హ్యాపీగా ఉందిట. శత్రుఘ్నుడు అయితే జుట్టు పట్టుకుని నేర్చుకుని వచ్చాట. అసలు నువ్వు ఎంత ఇలాంటి పాపం ఎలా చేయగలిగావు నువ్వు అని చెప్పేసి ఆల్మోస్ట్ చంపేద్దాం అనుకున్నట్టు. కానీ రాముడు ఏమంటాడు అని ఒక మనసులో ఆలోచించి రాముడు దీన్ని హర్షించాడు. ఎప్పుడు కూడా ఆడవాళ్ళని హింసించకూడదు, వాళ్ళని చంపకూడదు. ఏ డెసిషన్ తీసుకోవాలన్నా ఫస్ట్ వాళ్ళంతటి వాళ్ళు అడిగే క్వశ్చన్ ఏంటంటే రాముడు దీన్ని అప్రూవ్ చేస్తాడా లేదా, రాముడు దీనికి ఇష్టం ఉంటుందా లేదా చేయడానికి. కైకేయి కూడా రాజ్య బహిష్కరణ చేద్దాం అనుకున్నట్టు, కానీ రాముడు ఒప్పుకోడు, మదర్ అని చెప్పేసి వదిలేస్తారు. అలా ఏది అనుకున్నా కూడా ఆ కోపాన్ని వాళ్ళు రాముడు దీన్ని ఒప్పుకుంటాడా లేదా అని చెప్పి ఆలోచించుకుని డెసిషన్ తీసుకున్నారు. సో అందరిని అక్కడ వదిలేసి వచ్చేసి ఏమనుకున్నారు, అందరూ బయలుదేరారు. ఎలా బయలుదేరారట, మొత్తం భరతుడు, శత్రుఘ్నుడు, మొత్తం రాజ్యం అంతా, సైనికులు, గుర్రాలు, ఏనుగులు, మొత్తం అందరూ బయలుదేరారట అటువైపు టువర్డ్స్ దండకారణ్యం. అటువైపు వెళ్ళిపోయాడు కదా దండకారణ్యం. అంతకుముందర ఏమైంది, రాముడు వెళ్ళిపోయి చాలా కాలం అయిపోయింది ఆల్రెడీ. వెళ్తూ ఉంటే రాముడు చెప్పారు కదా మధ్యరాత్రి వెళ్ళిపోయాడు అని చెప్పేసి. వెళ్ళిపోయినప్పుడు ఏమైంది, ఒక చోట గంగానది వచ్చింది. గంగానది దగ్గర ఆగారు, గంగ దాటారు. రాముడు వెళ్ళగానే గుహుడు వచ్చాడు. అక్కడ ఆ ఊరి పేరు శృంగభేరిపురం. లక్ష్మణుడికి డౌట్, ఈ గుహుడు ఏంటంటే చాలా ట్రైబల్ పర్సన్ అన్నమాట. ట్రైబల్స్ వస్తున్నాడు, వాళ్ళందరూ కూడా విల్లు బాణాలు పట్టుకుని వస్తున్నారు. ఏంటి రాముడు ఏమైనా హర్ట్ చేయడానికి వస్తున్నారా అని డౌట్ వచ్చింది ఆయనకి. లక్ష్మణుడు రెడీగా ఉన్నాడు, కానీ రాముడు వెయిట్, నేను వెళ్ళి మాట్లాడతాను. గుహుడు రాగానే యాక్చువల్లీ గుహుడికి రాముడు తెలుసు, ఎందుకంటే గుహుడు దశరథుడికి ఫ్రెండ్, చాలా మంచి ఫ్రెండ్. ట్రైబల్స్ నాయకుడు ఆయన, ఈయనేమో రాజా నాయకుడు కూడా. సో రాగానే రాముడు చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యి అడిగాడు అందరూ బాగున్నారు అంటే చెప్పాడు. తను చాలా సాడ్ ఫీల్ అయ్యాడు గుహుడు కూడా. అయ్యో దశరథుడు చనిపోయాడు నా ఫ్రెండ్ అని చెప్పేసి మంచిగా ఫలాలు, తేనె, ఫ్రూట్స్ అన్నీ తీసుకొచ్చి ఇచ్చి నేనేం సహాయం చేయగలను నీకు అని అడిగాడు. మేము నది దాటాలి, నాకు హెల్ప్ చేయి నది దాటానికి వచ్చాడు అంటే సరే పిలిచారు. పడవ బోట్ నడిపేవాడిని పిలిచాడు. కేవట్ అనే ఒక బోట్ నడిపేవాడు వచ్చాడు. కేవట్, ఆయన పేరు కేవట్ వచ్చి సరే నేను దాటిస్తాను కానీ బట్ బోట్ తీసుకొచ్చాడు. అందరిని తీసుకొచ్చి ఫస్ట్ సీతమ్మ ఎక్కింది, లక్ష్మణుడు ఎక్కాడు, నెక్స్ట్ రాముడు ఎక్కబోతున్నాడు. ఆగన్నాడు, ఎందుకంటే నీ పాదం నాకు బోట్ మీద పెట్టకు, నువ్వు ఆల్రెడీ ఒకసారి ఎక్కడ విన్నాను కథ, అక్కడెక్కడో కాలు పెడితే ఆవిడ అహల్య అయిపోయింది, ఇప్పుడు నా బోటు ఒక్కటే ఉంది, నాకు కుదరదు, ఫస్ట్ నీ కాళ్ళు అడుగుతాను నేను, ఆ కాళ్ళు అడిగిన తర్వాత ఎక్కువ కానీ కూర్చోబెట్టు. కాళ్ళు అడుగుతుంట, ఒక చెంబుతో కాళ్ళు కడిగాడు, సరిపోయిన వెళ్తాను, లేదు ఇంకా మళ్ళీ కడిగి. ఎందుకు ఆ కాళ్ళు కడిగినవన్నీ కూడా తీసుకొచ్చి వాళ్ళు చరణామట్టంగా తాగుతున్నట్టు, ఇంకా పోలేదు, దుబ్బు పోలేదు. అలా ఆయన కాళ్ళు కడుగుతూనే ఉన్నట్టు, ఆ యొక్క కాళ్ళు కడగాలి అనే కోరిక తెచ్చుకున్నాడు ఆయన కేవట్ ఆయన. అప్పుడు ఎక్కారు. సో గుహుడు దాటించాడు, కేవట్ దాటించేశాడు, అటువైపు పడిపోయాడు. సో గుహుడు అన్నట్ట నేను ఇక్కడ చూస్తాను. సో గుహుడు అక్కడ వెయిట్ చేస్తున్నాను, అక్కడ వాళ్ళ ఊరు కదా అది. సో వీళ్ళు ఇలా వెళ్తూ వీళ్ళు మన భరతుడు వాళ్ళు వెళ్తే గుహుడు చూశాడు. అక్కడ గుహుడు చూసి ఏంటి ఇంతమంది సైన్యం వచ్చేస్తుంది, యూజువల్గా ఎవరైనా చూడాలంటే మామూలుగా వస్తారు, ఇద్దరు ముగ్గురు, సైన్యం రాదు కదా, రాముడిని ఏమైనా చేయడానికి వస్తున్నారా అని డౌట్ పడ్డాడు ఆయన. ఎందుకంటే భరతుడు తెలియదు ఆయన, రాముడు తెలిసి కానీ భరతుడు తెలియదు. ప్లస్ యూజువల్గా ఎవరైనా చూడడానికి వస్తే 4 వస్తారు, 5 వస్తారు, 10 మంది వస్తారు, మొత్తం అందరూ వచ్చేస్తున్నారు. ఏనుగులు, గుర్రాలు, రథాలు అన్నీ వచ్చేస్తున్నాయి. ఏంటి యుద్ధం చేయడానికి వస్తున్నారా అన్నట్టు వస్తున్నారు. ఈయన డౌట్ వచ్చింది. సో
భరతుడు కూడా దాటాలి గంగా నది. గూడనట్టు మనం అబ్జర్వ్ చేద్దాం, వీళ్ళు దేనికి వచ్చారో మనం కనుక్కోవాలి అని చెప్పేసి ట్రైబల్స్ అందరికి చెప్పాడు, అందరూ రెడీగా ఉండాలి, అలర్ట్గా ఉండండి. వీళ్ళు కనుక ఏదైనా ప్రాబ్లం చేస్తే మనం వీళ్ళని ఇక్కడి నుంచి దాటడానికి వెళ్ళనియద్దు, మొత్తం పడవలని తగలబెట్టేద్దాం, వెళ్ళడానికి ఉండదు కదా అప్పుడు అనుకున్నట్టు అనుకుని గుహుడు అసలు ఏంటి పరిస్థితి, టెంపరేచర్ కనుక్కుందామని చెప్పి ఆయన కూడా ఫ్రూట్స్ అని తీసుకుని వచ్చాడు. చూసి ఇలా నేను ఈ శృంగబేరిపురం ఒక రాజుని, నేను గుహుడిని చెప్తే భరతుడు అడిగాడు. ఫస్ట్ క్వశ్చన్ అడిగాడు భరతుడు, ఈ నది దాటడానికి నేను నది దాటి వేరే వెళ్ళాలి, వేరే రూట్ ఏదైనా ఉందా, ఇదేనా రూట్ అని అడిగాడు. అదే ఫస్ట్ క్వశ్చన్ అడిగాడు. అది కొంచెం డౌట్ఫుల్గా అనిపించింది ఆయనకి. ఎందుకు ఇస్తుందని చెప్పకుండా నది దాటాలా, నది వేరే రూట్ ఉందా అంటే వెళ్ళాలి అనేది కంపల్సరీ, ఖచ్చితంగా వెళ్ళాలి, ఎలా వెళ్ళాలని అడిగాడు. అప్పుడు గుహుడు కొంచెం డౌట్ పడ్డాడు. దీని మీద డౌట్ పడి ఈ బ్లేమ్ నీ వల్లే రాముడు వెళ్ళిపోయాడు, ఇప్పుడు మళ్ళీ రాముని హర్ట్ చేయడానికి వచ్చావు నువ్వు అని అంటే, అప్పుడు మళ్ళా రాముడు ఇనీషియల్గా అక్యూజ్డ్, ఆ తర్వాత మాట్లాడుతున్నాడు. సో తర్వాత అర్థమైంది గుహుడికి, వీళ్ళు రాముని హర్ట్ చేయడానికి రాలేదు, రాముడిని తీసుకెళ్ళడానికి వచ్చాడు. చెప్పాడు భరతుడు, రాముడు లేకుండా నేను వెనక్కి వెళ్ళను, రాముడు లేకుండా అయోధ్య లేదు, రాముడు తీసుకుని వెళ్తాను అని చెప్పేసి. కానీ ఇన్ ద బిగినింగ్ గుహుడు డౌట్ పడ్డాడు భరతుడిని. ఫస్ట్ బ్లేమ్ చేశాడు, తర్వాత ప్రేజ్ చేశాడు. ఈ బ్లేమ్ అంటే ఎవరైనా మనని అవమానించినా పొగిడినా ఎలా తీసుకోవాలి అనేది ఇక్కడ తెలుసు. భరతుడు రెండింటిని సమానంగా తీసుకున్నాడు. ఆయన బ్లేమ్ చేసినప్పుడు కోపం పడిపోలేదు, ప్రేజ్ చేసినప్పుడు హ్యాపీ ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే మిషన్ ఇస్ ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద మిషన్? యూ హెవ్ టు గో గెట్ రామ బ్యాక్. సో అప్పుడు గుహుడు ఆయన్ని 500 పడవలు అరేంజ్ చేసి మొత్తం అందరినీ పంపించాడు, నది దాటించాడు అందరూ. ఎందుకంటే భరత వాంట్స్ ఎవ్రీబడి టు గో, అందరూ వెళ్ళాలి, అందరూ వెళ్తే రావడం వస్తాడు, నేను అప్పుడే వెళ్తే రాడు, వీళ్ళందరూ తీసుకొస్తేనే వస్తాడని స్ట్రాంగ్ నమ్మకం, స్ట్రాంగ్గా నమ్మాడు. సో భరతుడు పెద్దగా వాళ్ళని తీసుకుని నది దాటి ఎటువైపు వెళ్ళాడని అడిగినప్పుడు అడిగట రాముడు ఎక్కడ ఉన్నాడు, ఇక్కడ వచ్చి ఇష్టాన్ని తీసుకున్నాడు, చూపించి ఆ ప్లేస్ చూపించుకున్నట్టు. చూపిస్తే చోట లాస్ట్ టైం రాముడు వచ్చినప్పుడు ఫస్ట్ టైం యాక్చువల్ సీతమ్మకి అడవంటే తెలియదు, అడవికి ఎప్పుడు రాలేదు అడవి అనే పేరు తెలియదు ఆవిడకి. సో రాముడు చెప్తున్నట్టు ఇది అడవి అంటే ఇలా ఉంటుంది. ఆవిడ ఎప్పుడు కూడా బయట నడవలేదు, ఎక్కడ కూడా రాళ్ళు మొక్కలు తిప్పలు ఉన్న చోట. భరతుడు అన్ని క్లీన్ చేస్తున్నాడు వెళ్ళే కొద్దీ. అక్కడ రాత్రి పడుకోవడానికి భరతుడు గుహుడు కలిసి పచ్చిగడ్డి వేసి పక్క తయారు చేశారు. ఆవిడ హంసతులిక తప్ప మీద పడుకునేవాడ, చాలా సుకుమారమైన ఆవిడ. ఫస్ట్ టైం అక్కడ ఆవిడ రెస్ట్ తీసుకుంది, రాముడు ఆవిడ రెస్ట్ తీసుకుంటారు. లక్ష్మణుడు అన్నట్ట, నేను రాముడు వెనకాల ఉన్నంత కాలం నిద్రపోను ఆయన శపథం తీసుకున్నాడు. శపథం ఆయన సేవ చేసుకుంటాను, ఆయన కాపలా కాస్తాను. గుహుడికి లక్ష్మణుడికి డౌట్ వచ్చింది, ఎందుకు రాత్రి మేల్కొని ఉంటాడు ఈయన, రాముడు ఏమైనా చేస్తాడేమో అని. లక్ష్మణుడు రాముడికి సీతకి జుట్టు దుడుతూ కాపలా కాస్తున్నట్ట, గుహుడు లక్ష్మణుడి జుట్టు కాపలా కాస్తున్నట్ట, లక్ష్మణుడు ఏమైనా చేస్తాడేమో అని, రాముడు ఏం చేయకూడదు. అలా ఆ రోజు రాత్రి మొత్తం లక్ష్మణుడు నిద్రపోలేదు, గుహుడు నిద్రపోలేదు, రాత్రి అట్లయింది. సో ఆ తర్వాత తెలుసుకున్నాడు గుహుడు కూడా, సరే లక్ష్మణుడికి రాముడిని కాపలా కాస్తున్నాడు తెలుసుకుని వాడు పంపించేశాడు. భరతుడు వచ్చినప్పుడు చూపించాడు, ఆ ప్లేస్ చూపించమంటే చూపించాడు. భరతుడు ఏడ్చాడు చూసి, ప్లేస్ ఇలాంటి చోట నా సీతమ్మ పడుకుంది, ఆవిడ హంసతులిక తప్ప మీద పడుకునే ఆవిడ ఎప్పుడు అడవి వైపే రాలేదు, ఇవి చూసి అక్కడ అవన్నీ యాక్చువల్ ఆయన చూసి అవన్నీ పట్టుకుని ఏడ్చాక ఆ తర్వాత అయోధ్యవాసులు అందరూ చూసి ఏడ్చాడు ఆ ప్లేస్ చూసి. అంత డెడికేషన్ ఉంది ఆయనకి, అంత ప్రేమ రాముడు అంటే, సీత అంటే, లక్ష్మణుడు అంటే. సో ప్రైజ్ అండ్ బ్లేమ్ ఎలా తీసుకోవాలనేది మనకి ఈ కథలో తెలుస్తుంది. ఎవరైనా బ్లేమ్ చేస్తే వెంటనే ఎమోషనల్ అయిపోయి వాళ్ళ మీద అరవకూడదు. మనం ఎవరికైనా కోపం పడితే ఆ కోపం వాళ్ళనే కానీ మనం కూడా దహించేస్తుంది. మనం సెన్సెస్లో ఉన్నాం. ఇట్స్ బోత్ వేస్ కదా. పక్క వాళ్ళ మీద కోపం మనకు కూడా ఉంటుంది కదా. మనం కూడా సెన్సెస్లో ఉంటాం. మనకు కూడా చాలా ఇదిగా ఉంటుంది. కోపం చాలా చాలా కంట్రోల్ చేసుకోవాలి. వేరే వాళ్ళు చాలా పీస్ఫుల్గా ఉండాలి. సో నెక్స్ట్ గుహుడిని అడిగట, ఎటువైపు వెళ్ళారు వీళ్ళు, ఎక్కడ చూడొచ్చు నేను వాళ్ళని అంటే, ఇలా వెళ్ళండి, ఇలా వెళ్తే మీకు భరద్వాజ ముని ఆశ్రమం వస్తుంది, అక్కడ వెళ్తే మీకు ఆయన చెప్తారు ఎక్కడ వెళ్ళారు. ఎందుకంటే రాముడు కూడా భరద్వాజ ముని ఆశ్రమానికి వెళ్ళారు. ఎందుకంటే
ఋషుల ముందు చెప్తారు ఎక్కడ ఉండొచ్చు, ఎక్కడ ఉంటే తపస్సు చేసుకోవచ్చు, ఎక్కడ ఉంటే బాగుంటుంది. ఇప్పుడు రాముడు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాట ఫస్ట్ టైం. ఎందుకంటే ఆయన కూడా చాలా కాలం అనుకుంటున్నట్ట, నేను అడవుల్లోకి వెళ్ళి ఋషిమునుల యొక్క సాంగత్యంలో అన్ని విషయాలు తెలుసుకుందాం అనుకుంటున్నాను. నాకు చాలా మంచి ఆపర్చునిటీ వచ్చింది. 14 ఏళ్ళు నేను అడవుల్లో ఉండి వాళ్ళని తెలుసుకోవచ్చాను. అందుకని ఎక్కడా కూడా దారిలో వెళ్తున్నప్పుడు ఏదైనా ఋషి ఆశ్రమం ఈ ఆశ్రమం వస్తే కనుక ఎప్పుడు వదిలిపెట్టలేతాను. అక్కడ వెళ్ళి వాళ్ళని సేవ చేసుకుని వాళ్ళు చెప్పేది విని నడుచుకుని వెళ్ళేటాను. రాముడు, సీత, లక్ష్మణుడు అడవిలో నడిచేటప్పుడు ఒకలాగా నడిచేట. వాళ్ళు మరి చెప్తారు, రాముడు ఫస్ట్ నడుస్తున్నట్ట ఒక లైన్లో, ఆయన పాదాల గుర్తులు పడతాయి కదా. సీత ఆయన వెనకాల నడుస్తుంట. ఎలా నడిచిందంటే ఆయన పాదం మీద కాలు పెట్టకుండా పక్కన నడిచింది. ఆయన పాదం మీద కాలు పెట్టకుండా ఆ పాద ముద్రల మీద, సో ఆ పక్క నుంచి నడిచింది. లక్ష్మణుడు రాముడి పాదం సీత పాదం మీద కాలు పట్టకుండా ఆ పక్కన నడిచాడు. అట్లా నడిచేటప్పుడు ఎందుకంటే అది సైన్ ఆఫ్ రెస్పెక్ట్. వాళ్ళు పడిన పాద ముద్రల మీద కూడా నేను కాలు పెట్టకూడదు అని నడిచాడు. అలా ఒక లైన్లో నడిచాడు. ఫస్ట్ రాముడు, సీత, లక్ష్మణుడు వెనకాల చూసుకుంటాడు. సో భరద్వాజ్ ముందు దగ్గరికి వెళ్ళాడు. వీళ్ళందరూ భరద్వాజ్ ముందు చూసారు, ఏంటి ఇంతమంది వచ్చేస్తున్నారు ఇక్కడికి అని చెప్పేసి ఆయన కూడా కొంచెం డౌట్ వచ్చింది. కానీ చాలా పీస్ఫుల్గా కామ్గా, ఆయన ఏం త్రికాల జ్ఞాని, ఆయనకి ఏం జరిగిందో తెలుసు, ఏం జరుగుతుందో తెలుసు, ఏం జరగదో తెలుసు. వచ్చి వశిష్ఠముని కూడా వచ్చారు వీళ్ళతో వైద్యవే వశిష్ఠముని. సో ఫస్ట్ భరద్వాజ్ ముందు వచ్చి వశిష్ఠముని ఆహ్వానించారు. ఎలా ఉన్నారు కృష్ణ రెడ్డి గారు, రండి మా మా ఆశ్రమానికి రండి, లోపలికి తీసుకెళ్ళి సపర్యలు చేశారు. భరద్వాజ్ చేసి నెక్స్ట్ వశిష్ఠముని భరతుని పరిచయం చేస్తారు. భరత మహారాజు అని చెప్పేసి భరత్ముని ఏం చేశారు, అదే భరద్వాజ్ ఏం చేశారు, భరతుడిని లోపలికి తీసుకెళ్ళి అని సపర్యలు చేసి చెప్పారు, మేము ఎవరందరినీ భోజనాన్ని పిలవండి. ఈయన అనుకున్నట్టు ఏంటి మన లక్ష మంది వచ్చారు, చిన్న ఆశ్రమంలో అంతమంది భోజనం ఎలా పెట్టాడైనా అని అనుకున్నట్ట. కానీ ఆయన అన్నట్టు తీసుకోండి, ఏం పర్లేదు తీసుకోండి. వెంటనే భరద్వాజుని ఏం చేశారట, విశ్వకర్మని పిలిచారు. విశ్వకర్మ పిలిచి వెంటనే నువ్వు ఇక్కడ మొత్తం అరేంజ్మెంట్స్ చేయాలి. ఎలాంటి అరేంజ్మెంట్స్ అంటే అసలు ఇమీడియట్గా ఆ ప్లేస్ అంతా మారిపోయింది. సైనికులు అందరూ వస్తుంటే వాళ్ళ మీద పూల వర్షం, అందరూ ఎలాంటి పూలు, రకరకాల రంగుల పూలు, రకరకాల ఫ్రాగ్రెన్స్ వచ్చే పూలు, అందరూ నడిచి అలసిపోయారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. శాతి తీరట అందరూ. తీరగానే అక్కడి నుంచి ఒక చోట మంచిగా పానీయాలు తాగడానికి మంచి పానీయాలు అరేంజ్ చేస్తారు. ఒక నదిలా పారుతుంది పానీయం, అక్కడ తాగచ్చు. చెట్ల మధ్యలోంచి అప్సరలు వచ్చాక డాన్స్ చేయడానికి ప్యాలెస్ కట్టించాక విశ్వకర్మ. వెంటనే అదొక మాయలాగనమాట. మంచి పెద్ద విడుదలు కట్టించేశారు అందరూ రెస్ట్ తీసుకోవడానికి. ఫుడ్ అంతా భోజనాలన్నీ అరేంజ్ చేసేసారు అందరికి. సో అందరూ చూసి చాలా హ్యాపీ ఫీల్ అయిపోయారు. ఎందుకంటే అందరూ అలసిపోయారు. వచ్చి వాళ్ళు చక్కగా తాగి తిన్నంత తిని రెస్ట్ తీసుకున్నారు అందరూ. కానీ భరతుడు మాత్రం అట్లా చేయలేదు. ఇదన్న మిషన్. వాళ్ళందరూ అనుకున్నారు అయోధ్య కంటే అక్కడికంటే ఇదే బాగుంది అనుకున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఏంటి చిన్న బ్రెయిన్స్ వాళ్ళవి కదా. అందరూ హ్యాపీ ఫీల్ అయ్యి రాత్రంతా అవన్నీ చూసుకుని పొద్దున్న లేచారు అందరూ. భరతుడు పొద్దునే ఇంకా అర్లీగా లేచిపోయాడు. అందరికంటే లేచి వెంటనే వెళ్ళి అడిగట్టు భరద్వాజుని, నాకు చెప్పండి ముని ఎటు వెళ్ళాలి నేను రాముడిని చూడడానికి. అది కూడా టెస్ట్. అది కూడా టెస్ట్. ఎలాంటి టెస్ట్? భరద్వాజుని ట్రై చేశాడు. ఇంకా ఆయన ఇంకా లీవ్ చేయడానికి, ఇంకా నేను ఏమైనా చూపిస్తే ఇలాంటివన్నీ మంచివి ఈయన ఇక్కడ ఉండిపోతాడో లేకపోతే వెనక్కి వెళ్ళిపోతాడో అని భరద్వాజుని కూడా టెస్ట్ చేశాడు. ఈ మిషన్లో స్ట్రాంగ్గా ఉండడం లేదా, ఆయన కంక్లూజన్లో స్ట్రాంగ్గా ఉండడం, అకౌంటబిలిటీలో స్ట్రాంగ్గా ఉండడం లేదా. అందరూ పడుకున్న రాత్రి తెల్లవారుజామున లేచి భరద్వాజ మందిరికి భరతుడు అడిగట్ట, విషయం మాకు సెలవిప్పించండి, మేము వెళ్ళాలి, రాముడిని ఎత్తుకోవాలి. ఎటువైపు వెళ్ళాడు రాముడు? అప్పుడు భరద్వాజుని ఈజ్ హ్యాపీ టు సీ దట్ భరత ఈజ్ ట్రూలీ రియల్లీ ఎ సర్వెంట్ ఆఫ్ రామ్ అండ్ హీ వాంట్స్ టు గెట్ బ్యాక్. సో అందుకని భరద్వాజునికి అన్నీ తెలుసు. కానీ భరద్వాజుని అడిగట్ట యాక్చువల్లీ భరతుడిని, నువ్వు ఎందుకు వెళ్తున్నావు, నీ యొక్క ఉద్దేశం ఏంటి, ఇంతమంది తీసుకుని వెళ్తున్నావు అని. ముని మీకు అన్ని తెలిసిన వాళ్ళు త్రికాగ్రహాలు మీరేదన్నా డౌట్ చేస్తున్నారు ఏంటి నన్ను అడుగుతున్నారు. అట్లా నేను జెన్యున్గా నా రీజన్ ఏంటంటే రాముని తీసుకురావడానికి వెళ్తున్నాను అని చెప్తే ఆయన కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి వాళ్ళందరినీ పంపించారు. ఇంకా అక్కడికి అయోధ్యవాసుడే వెనక్కి పంపించేసాడు భర్తడు. మీరందరూ ఇంకా వద్దు, ఇంకా చాలు, ఇంకా వెనక్కి వెళ్ళిపోండి, నేను కౌశల్య సుమిత్ర కైకేయి వశిష్ఠుడు వెళ్తాము చూడడానికి. సో అక్కడ కూడా ఇంకొక టెస్ట్ పెట్టారు అనమాట మనకి భరతుడు ఆ టెస్ట్ కూడా పాస్ అయ్యాడు. సో అకౌంటబిలిటీ టెస్ట్. అకౌంటబిలిటీ అంటే మనకి ఏదైనా పని చెప్తే మనం చేస్తామా చేయమా చివరి దాకా, మధ్యలో ఏదైనా డిస్ట్రాక్ట్ అయిపోతామా,
టెస్ట్. So the conviction of a self-confident person inspires others to believe him and create positive change in their lives. So లీడర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కన్విక్షన్ స్ట్రాంగ్గా ఉంటే ఫాలోవర్స్ కన్విక్షన్ స్ట్రాంగ్గా ఉంటుంది. ఇప్పుడు మనం కన్విక్షన్ స్ట్రాంగ్గా లేకపోతే, లీడర్ యొక్క కన్విక్షన్ స్ట్రాంగ్గా లేకపోతే అందరూ కూడా దే వుడ్ డిస్ట్రాక్ట్. అది లెసన్. సో హీ డెల్ట్ విత్ అకౌంటబిలిటీ, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఆయన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉపయోగించి ఆ యొక్క ప్రాబ్లమ్ని దాటగలిగారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉపయోగించి రెండు ఇర్రెసిస్టిబిలిటీ. ఎందుకంటే అక్కడ చాలా బాగుంది. ఆ రాత్రి అసలు అయోధ్యవాసులే అలా అయిపోయారు. వాళ్ళు ఏమంటున్నారంటే ఇదే బాగుంది, ఎందుకంటే అయోధ్య కంటే బాగుంది ఆ ప్లేస్, అయోధ్య కంటే బాగుంది, మనం ఫారెస్ట్ కంటే బాగుంది, ఇక్కడే ఉండిపోతామని డిసైడ్ అయిపోయారు అందరూ. అంత టెంప్టేషన్గా ఉంది అక్కడ వాళ్ళకి. సో భరతుడు అడిగిన క్వశ్చన్ ఇవి. ఆయన అంతటా అడిగిన క్వశ్చన్ ఏంటంటే, వాట్ వుడ్ రామా థింక్ ఇఫ్ ఐ గెట్ సక్యూమ్ టు దిస్ టెంప్టేషన్? అంటే ఇక్కడ నేను ఉండిపోతే కనుక రాముడు ఏమనుకుంటాడు, నా వచ్చిన ఫాలోవర్స్ ఏమనుకుంటారు, నాకు అకౌంటబిలిటీ లేదా, నాకు రెస్పాన్సిబిలిటీ లేదా, అండ్ హౌ కెన్ మై వీక్నెస్ స్వే అవే మై అకౌంటబిలిటీ? నాకున్న వీక్నెస్ ఏమైనా ఉంటే కనుక దానివల్ల నేను డిస్ట్రాక్ట్ అవ్వకూడదు కదా అని చెప్పి చాలా అంతర్మదనం. సో అండ్ దెన్ ఐ హ్యావ్ టు కాన్స్టెంట్లీ ఇవాల్యుయేట్ ఏ మిషన్. ఇప్పుడు మనం ఏదైనా మిషన్ మీద ఉంటే ఇలాంటి అవాంతరాలు వస్తాయి చాలా. కొన్ని చోట్ల డౌట్లు వస్తాయి, కొన్ని చోట్ల మనం టెంప్ట్ అయిపోయి అక్కడే ఉండిపోతాము చివరి వరకు వెళ్ళకుండా. కొన్ని చోట్ల ఇలాంటి చాలా వస్తాయి అన్నమాట. అవన్నీ దాటుకుని మనం మిషన్ వైపు ఎలా వెళ్తాము అని భరతుడు చూపించాడు ఈ స్టోరీలో. అన్నిటిని దాటుకుని అన్ని చోట్ల ఆయన సెల్ఫ్ క్వశ్చనింగ్. అన్ని చోట్ల ఇది చేస్తే రాముడు హ్యాపీ ఫీల్ అవుతాడా లేదా, ఇక్కడ ఉండిపోతే అయోధ్యవాసులు హ్యాపీ ఫీల్ అవుతారు లేదా, ఇక్కడ ఉండిపోతే ఇది మనకి జనాలకి పురోహితమా కాదా, ఇవన్నీ కూడా ఆయన క్వశ్చన్ అడిగి ఆయన సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ముందుకు వెళ్ళింటారు. సో ఇది దిస్ ఈజ్ హౌ హీ కన్ఫ్రంటెడ్ భరద్వాజ్ ముని. ఓకే, సో ఇది హీ హ్యాడ్ అండర్గాన్ 6 tests సో ఫార్. 6 టెస్ట్లు వెళ్ళాడు. మనం ఒకసారి ఐ విల్ రిమైండ్ యువర్ మెమరీ, మేబీ యూ షుడ్ టెల్ మీ వాట్ ఆర్ ద టెస్ట్స్. ఫస్ట్ టెస్ట్, కన్ఫ్రంటింగ్ క్రిటిసిజం. ఎవరు చెప్పండి, ఎవరి దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ ప్రాబ్లం అయింది? ఎవరు క్రిటిసైజ్ చేశారు ఫస్ట్ ఆయన్ని? ఫస్ట్ ఎవరు? వశిష్ఠ. నెక్స్ట్, కన్ఫ్రంటింగ్ సబ్ కాన్షియస్ డిజైర్స్. కాదు, క్రిటిసిజం అది కాదు, కౌసల్య. ఫస్ట్ స్టోరీ కౌసల్య ఫస్ట్ క్రిటిసైజ్ చేస్తుంది కదా ఆవిడ దెబ్బలాడింది, వెళ్ళిపోమని చెప్పింది కూడా. సో అది ఫస్ట్ స్టోరీ. సెకండ్, సబ్ కాన్షియస్ డిజైర్, అంటే లోపల ఇంకా ఏదైనా ఉందా డిజైర్. వశిష్ఠముని అన్ని చూపించారు. ఇది సింహాసనం, అధిరోహించి సింహాసనాన్ని, వీరందరూ వందిమాగదులు. అది లోపల ఉన్నది, బయటకు అలా కనిపించిన కూడా లోపల ఏదైనా ఉందా కొంచెం అని టెస్ట్ చేశారు వశిష్ఠ. థర్డ్, కన్ఫ్యూజింగ్ చాయిసెస్. ఎవరు? గుహుడు. బ్లేమ్ వర్సెస్ ప్రైజ్. ఫస్ట్ బ్లేమ్ చేశాడు, తర్వాత ప్రైజ్ చేశాడు. ఈ రెండింటికి ఎలా బిహేవ్ చేశాడు గుహుడు. సారీ, కన్ఫ్యూజింగ్ చాయిసెస్ అండ్ బ్లేమ్ అండ్ ప్రైజ్ రెండు గుహుడే. అకౌంటబిలిటీ భరద్వాజుడు, టెంప్టేషన్ భరద్వాజుడు, రెండు కూడా. సో ఇవన్నీ టెస్ట్లు ఇవన్నీ టెస్ట్లు పాస్ అయ్యి భరతుడు ఈ గోస్ ఫార్వర్డ్. సో అది ఈ రోజు కథ. అది ముందర చాలా అయిపోయిన తర్వాత చాలా ఉంది. ఐ నో యూ ఆల్ వాంట్ టు నో మోర్, బట్ ఫర్ టుడే దిస్ ఇస్ ద స్టోరీ అబౌట్ భరత. భరతుడు అనేది చాలా ఉత్కృష్టమైన క్యారెక్టర్ రామాయణంలో. ఎంత ఉత్కృష్టమైందంటే లక్ష్మణుడు చాలా మొంకు పడుతాడు, చాలా కోపస్తుడు కూడా. ఎప్పుడు రాముడే పక్కనే ఉంటానంటాడు, కానీ భరతుడు రాముడు మనసులో ఏదో అర్థం చేసుకుంటాడు. రాముడు చెప్పకపోయినా అర్థం చేసుకుంటాడు, అంత ఫాస్ట్గా అర్థం చేసుకుంటాడు. అందుకని భరతుడు క్యారెక్టర్ చాలా స్పెషల్ క్యారెక్టర్ రామాయణంలో. చాలా బాగా రాస్తారు వాల్మీకి మహర్షి. మళ్ళీ ఒకసారి చదవండి, వినండి రాముడి కథ. ఇట్స్ ప్రతి దాంట్లోనూ మనం ఆలోచించుకోవాలి, ఈ కథ నుంచి మనం ఏం నేర్చుకుంటాం, ఎలా మన మిషన్ వైపు వెళ్ళాలి, ఎలా మనము ఎవరైనా మనం క్రిటిసైజ్ చేసినా, బ్లేమ్ చేసినా, ఏదైనా టెంప్ట్ చేసినా ఎట్లా మనం మిషన్ నుంచి పక్కకు వెళ్ళకుండా టువర్డ్స్ మిషన్ వెళ్ళాలి. సో సక్సెస్ఫుల్లీ ఈ పాస్ట్ ఆల్ ద 6 tests. భరద్వాజుని చెప్పారట, రాముడు ఇలా చిత్రకూట పర్వతంలోకి వెళ్ళాడు. ఇక్కడి నుంచి 28 మైళ్ళ దూరంలో ఉంటుంది, చాలా బ్యూటిఫుల్ ప్లేస్, అటువైపు వెళ్ళు, అక్కడ నీకు రాముడు దర్శనం ఇస్తాడు అని చెప్పి పంపించాడు. సో అక్కడి నుంచి భరతుడు వెళ్ళాడు. ఆ తర్వాత కథ మీకు తెలుసు. విత్ దట్ ఐ స్టాప్ టుడే. ఎనీ క్వశ్చన్స్? రేపు నెక్స్ట్ లేదు, కంటిన్యూ చేయాలా?
లేదు. ప్రస్తుతానికి ఇదే చూస్ చేసుకున్నాను నేను భరతుడి గురించి. నెక్స్ట్ మనం కావాలంటే మన ఆదివారం చెప్పుకుందాం. కానీ చాలా బాగుంటుంది రామాయణం. మీరు అందరూ నా హంబల్ రిక్వెస్ట్ ఏంటంటే రామనామ సందర్భంగా ఒకసారి మళ్ళీ వెళ్ళి రామాయణం చదవండి, రాముడి గురించి తెలుసుకోండి, లక్ష్మణుడి గురించి తెలుసుకోండి, భరతుడి గురించి తెలుసుకోండి. లక్ష్మణుడు నిద్రపోకుండా కాపలా కాస్తున్నాడు కదా, నిద్రదే వచ్చింది. నాయన టైం అయిపోయింది, నేను మరి నా ధర్మాన్ని నేను నెరవేర్చాను కదా, రాత్రి పడుకోవాలి నువ్వు, నేను నిన్ను ఆవహించాలి. లక్ష్మణుడు నోవే, నా దగ్గర రావడానికి సమస్య లేదన్నట్టు. మరి నేను ఎక్కడికి వెళ్ళాలన్నట్టు, గో టు ఊర్మిళ, మా వైఫ్ దగ్గరికి వెళ్ళిపో. సో లక్ష్మణుడికి ఊర్మిళకి అలా సంబంధం ఉంది. ఎలాంటిదంటే వాళ్ళు దగ్గర లేరు, కానీ వాళ్ళు దే కెన్ టాక్ టు ఈచ్ అదర్ అనమాట. సో ఆవిడ ఏం చేసింది, రాత్రి ఆవిడ నిద్ర ఆవిడిపోయింది, పగటిపూట నిద్ర లక్ష్మణుడికి పోయింది. అందుకని లక్ష్మణుడు ఇల్లు వచ్చే దగ్గర 14 ఏళ్ళు ఆవిడ పడుకునే ఉంది. అంతటి మహాసాధ్య ఆవిడ. షీ టుక్ కేర్ ఆఫ్ హిజ్ నిద్ర ఆల్సో, అండ్ వితౌట్ కమ్యూనికేటింగ్ దే కుడ్ కమ్యూనికేట్. అట్లా ఉన్నారు క్యారెక్టర్స్. ఒక్కొక్క క్యారెక్టర్ ఎలా ఉంటుంది రామాయణంలో కరెక్ట్గా ఉంది. ఇంకో క్యారెక్టర్ శత్రుఘ్నుడు. శత్రుఘ్నుడి మనం ఎక్కువ వినం. ఎప్పుడు భరతుడి పక్కనే ఉంటాడు, ఎప్పుడు ఏ విషయంలో అయినా సరే. తాతగారి ఇంటికి వెళ్ళినప్పుడు పక్కనే ఉన్నాడు, వెనక వచ్చినప్పుడు పక్కనే ఉన్నాడు. భరతుడు వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళినప్పుడు, కౌశల్య దగ్గరికి వెళ్ళినప్పుడు, కైకేయి దగ్గరికి వెళ్ళినప్పుడు, మందర దగ్గరికి వెళ్ళినప్పుడు పక్కనే ఉంటాడు. ఏం చెప్తే చేస్తాడు. అంత అన్నగారంటే అంత ఇష్టం, అంత ప్రేమ భరతుడు శత్రుఘ్నుడు విడదీయలేరు మళ్ళా. కానీ వాళ్ళతో ట్విన్స్ కాదు. రాముడు భరతుడు ట్విన్స్, లక్ష్మణుడు శత్రుఘ్నుడు ట్విన్స్. కానీ ఇక్కడ మాత్రం ఇట్లా రాముడు పక్కనే లక్ష్మణుడు ఉంటాడు, భరతుడు పక్కన శత్రుఘ్నుడు ఉంటాడు. శత్రుఘ్నుడు అసలు మాట కూడా వినిపిస్తుంది మనకి రామాయణంలో. కానీ అంత బాగా సేవ చేస్తాడంటే భరతుడికి అంత బాగా సేవ చేస్తాడు. సో ఆ విధంగా అక్కడికి వెళ్ళినప్పుడు లక్ష్మణుడు చూస్తాడు. ఫస్ట్ వస్తున్నారు వీళ్ళు, ఏంటి ఇంతమంది వచ్చేస్తున్నారు, భరతుడు ఏమన్నా యుద్ధానికి వచ్చేస్తున్నాడు, రాముడు యుద్ధానికి వచ్చేస్తున్నాడు, రెడీ అయిపోతాడు లక్ష్మణుడు యుద్ధానికి. రాముడు ఆపుతాడు, నో అలా కాదు అని చెప్పేసి. ఇప్పుడు భరత్ మిలాప్ అవుతుంది, మీకు తెలుసు అందరికీ కదా. రాముడు చెప్తాడు, రాముడు రమ్మంటాడు ఫస్ట్. ఆయన రానంటాడు, నేను రాను, పితృలోక పరిపాలకుడు ఏంటంటే నీ యొక్క పాదముద్రలు ఇవి నాకు, అవి తీసుకెళ్ళి రాజ్యం చేస్తాను. బయటనే మధ్యలో ఇవన్నీ చూస్తాడు కదా, రాముడు ఏం తిన్నాడు అని అడుగుతాడు గుహుడిని. అంటే కందమూలాలు తిన్నాడు, పళ్ళు తిన్నాడు, ఎక్కడ పడుకున్నాడు ఇప్పుడు గుహుడిని అడుగుతాడు రాముడు. అక్కడికి వెళ్ళేటప్పుడు, నది దాడేటప్పుడు చెట్ల నుంచి జిగురు వస్తుంది కదా, చెట్లు ఇలా కొడితే తుమ్మ జిగురు అంటారు, జిగురు తెప్పించుకుంటాడు ఆయన. ఎందుకంటే ఆయన జుట్టు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది రాముడు. ఆ జిగురు తెప్పించుకుని జుట్టు కట్టేసుకుంటాడు. దాన్ని మ్యాటెడ్ హెయిర్ అంటారు. మీకు ఋషిములు ఉంటారు కదా, చూసారు మీరు ఎప్పుడు ఇలా కట్టేసి ఉంటాయి. సో దానికి తైల సంస్కారం ఉండదు వాళ్ళకి. రాముడు ఆ జిగురు అడిగి తెప్పించుకుని జుట్టుకి అంటించుకుంటారట రాముడు, లక్ష్మణుడు, సీతమ్మ వారు కూడా. అది చూసి ఏడ్చేస్తారట, నా రాముడు అంత బ్యూటిఫుల్గా ఉంటాడు జిగురు రాసుకోవడానికి. అది విని అది చూసి ఆయన అప్పుడు ప్రతిజ్ఞ చేస్తాడట, రాముడు వచ్చేదాకా నేను కూడా నేల మీద పడుకుంటాను, అందులో అసలు అయోధ్య సిటీకే వెళ్ళను, అవుట్స్కట్స్లో ఉంటాను, నందిగాంలో ఉంటాను, అక్కడ ఉంటాను అని ప్రతిజ్ఞ చేస్తాను. 2 అంచు మీద పడుకోను, రాముడు ఎక్కడ పడుకున్నాడు కింద పడి నేను కింద పడుకుంటాను, నా జుట్టు కూడా అలా నేను జిగురు రాసుకుని ఉంటాను అని ప్రతిజ్ఞ చేస్తాడు. అప్పటి నుంచి రాముడు మళ్ళీ వెనక్కి వచ్చేదాకా కూడా భరతుడు అయోధ్యలో వెళ్ళాడు. అయోధ్య బయటే ఉన్నాడు, ఆ పాదుకలు పెట్టి రాజ్యపాలన చేశాడు, కిందే పడుకున్నాడు, కందమూలలు తిన్నాడు. అంతటి రామభక్తుడే. సో రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుడు ఒకరి నుంచి వాళ్ళు ఒకళ్ళు, సీతమ్మ వారు ఒకళ్ళు, కౌశల్యదేవి, సుమిత్ర, కైకేయి, వీళ్ళందరూ కూడా చాలా ఉత్కృష్టమైనటువంటి క్యారెక్టర్స్. వీళ్ళందరి గురించి తెలుసుకుని మనం క్వశ్చన్ చెప్పండి. అందరూ మహాభక్తులే. హనుమంతుడు ఒక ఎపిసోడే ఒక పెద్ద ఎపిసోడ్, అది చెప్పుకోవాలంటే టైం సరిపోదు మనకి. సో హనుమంతుడు ఒక స్పెషల్ క్యారెక్టర్ ఆల్ టుగెదర్. అండ్ హనుమంతుడు అంటే ఇంకా వేరే, వీళ్ళందరూ ఒక ఎత్తు, ఆయన ఇంకొక ఎత్తు. వీళ్ళని కంపేర్ చేయడానికి లేదు మధ్య. వీళ్ళందరూ వాళ్ళ రోల్స్ పాటించి వచ్చేస్తారు. హనుమంతుడి రోల్ వేరే మళ్ళీ. ఈ చదువుతుంటే నాకే అనిపించింది, యాక్చువల్లీ నేను దిస్ బుక్, ఇది శుభ విలాస్ అని ఆయన ఇస్కాన్ ఆయన రాశారు బుక్స్. ఇలాగ రామాయణ ది గేమ్ ఆఫ్ లైఫ్ అని బుక్స్ రాశారు. ఒక 6-7 బుక్స్ రాశారు. ఒక్కొక్క బుక్ ఒక్కొక్క క్యారెక్టర్ గురించి. ఇందులో భరతుడి గురించి, బుక్ మొత్తం భరతుడే.
ఇంకొక బుక్ మాత్రం లక్ష్మణుడు, ఒక బుక్ మాత్రం హనుమంతుడు, ఒక బుక్ మాత్రం రాముడు, ఒక బుక్ మాత్రం విభీషణుడు, అట్లా ఉంటాయి. సో ఎంత అనలైజ్ చేసి ఇందులో అన్నీ రాస్తారు. ఇది చాలా మంచి, మొత్తం అంటే ఇందులో నా సొంత ఏం లేదు ఇందులో, అది చూసి చేశాను నేను, బట్ చాలా బాగా రాస్తాడు. లాస్ట్ ఆగస్ట్లో మేము ఆయనతో అయోధ్య యాత్రకి వెళ్ళాం. అయోధ్య యాత్ర ఈయనతో అంటే ఇంకొక లెవెల్లో ఉంటుంది. రోజు పొద్దున 2 hours, సాయంత్రం 2 hours రామాయణమే. అందులోని క్యారెక్టర్స్ గురించి సుమిత్ర, కైకేయి, భరతుడు, లక్ష్మణుడు, రాముడు. ఒక్కొక్క రోజు పొద్దున్న 2 గంటలు, రండి ప్లీజ్ కూర్చోండి, పొద్దున్న 2 గంటలు, సాయంత్రం 2 గంటలు. మనం ఎక్కడైనా యాత్రకి వెళ్తే సాధువుల దగ్గర వినాలి, సాధువులతో. అది యాత్ర అంటే ఏంటంటే ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు సాధువుల దగ్గర కూర్చొని ఆ స్థలం గురించి వినాలి, ఆ స్టోరీ వినాలి, విని ఆ ప్లేస్కి వెళ్ళాలి, అప్పుడు మీకు తెలుస్తుంది. ఎప్పుడైనా యాత్ర అలా చేసుకోండి, మీరు అక్కడికి వెళ్ళి వినండి, కూర్చొని వినండి, తెలుసు. సో ఎప్పుడైనా యాత్ర చేసినప్పుడు అది మనకు తెలుసు. అప్పుడు వెళ్ళినప్పుడు అన్నీ చూసాం. నందిగాం వెళ్ళినాము, కౌసల్య వాళ్ళ కోట ఉంది అక్కడ, ఒక ప్యాలెస్ ఉంటుంది అక్కడ, దశరథ ప్యాలెస్ ఉంటుంది, అది చూసాము అన్నీ. With that I'll stop. Thank you very much for attending today. We'll do Narsimharthi and stop. If you have any questions, you can ask. రేపు మనకి చాలా అద్భుతమైన రోజు, మిస్ అవ్వకండి. రోజంతా యాక్టివిటీస్ ఉన్నాయి. మార్నింగ్ 8 o'clock ప్లీజ్ కమ్ టు ద స్టేజ్. 9 o'clock స్టార్ట్ అవుతుంది ఇక్కడ కళ్యాణము. 8 o'clock రాముడు, సీత ఢిల్లీ నుంచి వస్తారు. వాళ్ళ అందులో మనం గ్రూపులో పెడతారు, వాళ్ళతో పాటు రావచ్చు మీరు కూడా. పంతులు గారు వస్తారు మార్నింగ్ 8:30కి. 9 o'clock స్టార్ట్ అవుతుంది కళ్యాణము. 12:30 దాకా అవుతుంది. కళ్యాణం అవుతుంటే మధ్యలో పాటలు, సన్నాయి ఉంటాయి, కొన్ని ప్రవచనాలు ఉంటాయి. పంతులు గారు చెప్తారు ఏం చేస్తున్నారు, పూజ ఎలా చేస్తారో చెప్తారు. 1 o'clock అందరికి లంచ్ ప్రసాదం. సాయంత్రం మళ్ళీ 5 o'clockకి 6 o'clockకి రథయాత్ర, రాముడు గారు ఊరేగింపుంది. రథం రెడీగా ఉంది, రాముడు పెట్టుకుని మనం మొత్తం ఊరేగుతాము. సో రోజంతా కూడా రాముడి యొక్క స్మరణతో గడుపుతాము. సర్వీసెస్ చాలా ఉన్నాయి. పొద్దున్నే రండి అందరూ. స్టేజ్ దగ్గర హెల్ప్ కావాలి, ప్రసాదం సర్వింగ్ హెల్ప్ కావాలి, రథం డెకరేషన్ హెల్ప్ కావాలి, రథయాత్రలో హెల్ప్ కావాలి. రథ డెకరేషన్ 3 o'clock నుండి ఆఫ్టర్నూన్ అంటే లంచ్ చేసుకుని ఒక 1 hour రెస్ట్ తీసుకుని రావచ్చు. 3:30కి స్టార్ట్ చేస్తాము. రండి, రథం మనమే డెకరేట్ చేసుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. నరసింహార్తి ఎందుకు చేస్తామంటే మనం ఏదైనా పనులు చేసేటప్పుడు విఘ్నాలు రాకుండా మన స్పిరిచువల్ లైఫ్లో ముందర వెళ్ళడానికి ఆ దేవదేవుడు మనకి ఏమి విఘ్నాలు రాకుండా చేయడానికి. నమస్తే నరసింహాయ, నమస్తే ప్రహ్లాదాయినే, హిరణ్యాకాశీపోర్వక్షః, ఇతో నరసింహో పరతో నరసింహో, యతో యతో యామి తతో నరసింహో, బహిర్నరసింహో హృదయే నరసింహో, నరసింహమదిం శరణం ప్రపదే, తవ కరకమలవరేణ కామద్భుతశృంగా, దళితా హిరణ్యకశిపూ తనువృందా, కేశవధీతా నరహరిరూపా, జయ జగదీశ హరే, జయ జగదీశ హరే, జయ జగదీశ హరే. తవ కరకమలవరేణ అద్భుత శృంగా, లలితా హిరణ్యకశిపూ తనువృందా,
गोविन्दा केशवधृता नरहरिरूपा जय जगदीश हरे जय जगदीश हरे जय जगदीश हरे जयो नरसिंहदेव 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 जयो नरसिंहदेव जय नरसिंहदेव 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 जय नरसिंहदेव जय प्रहलाद महाराज प्रहलाद महाराज प्रहलाद महाराज जय प्रहलाद महाराज जय प्रहलाद महाराज प्रहलाद महाराज प्रहलाद महाराज जय प्रहलाद महाराज जय जय प्रभुपाद 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 जय जय प्रभुपाद जय जय प्रभुपाद 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 जय जय प्रभुपाद जय जय गुरुदेव 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 जय जय गुरुदेव जय जय गुरुदेव 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 जय जय गुरुदेव निताय गौर हरि बोल हरि बोल हरि बोल निताय गौर हरि बोल निताय गौर हरि बोल हरि बोल हरि बोल निताय गौर हरि बोल विघ्ननाश नरसिंहदेव भगवान की जय प्रहलाद महाराज की जय। प्रभुपाद की जय సో మనం మనిషిని పుట్టిన తర్వాత చదవాల్సిన గ్రంథాలు 3: రామాయణం, భాగవతం, భగవద్గీత. వెరీ ఇంపార్టెంట్. సో ఎవ్రీ సండే మార్నింగ్ 7:45 we do classes, భగవద్గీత క్లాసెస్ in Nila 473, 7:45 to 10. మనం ఆల్రెడీ 2 years నుంచి చేస్తున్నామండి. అందరూ కూడా తప్పకుండా రండి, సో దట్ యూ కెన్ ఎవరెవరు ఆల్రెడీ వస్తున్నారో వాళ్ళు చెయ్యి ఎత్తండి ఒకసారి. వెరీ సో గుడ్. ఇంతమంది వస్తున్నారు. సో తెలియని వాళ్ళు తెలుసుకొని రండి. 473 విల్లా నంబర్, ఎవ్రీ సండే మార్నింగ్. మనం ఏం చేస్తామంటే మనకి భగవద్గీత డైరెక్ట్గా నేర్చుకోవడానికి ఒక బేసిక్ కోర్స్ ఉంటుంది, సైన్స్ ఆఫ్ సెల్ఫ్ రియలైజేషన్ అని. 12 సెషన్ కోర్స్, ఒక 1 hour 12 సెషన్స్. ఈ 12 సెషన్స్ ఏంటంటే బేసిక్ స్టెప్పింగ్ స్టోన్స్ టు లెర్న్ భగవద్గీత. ఎందుకంటే చాలా కాన్సెప్ట్స్ చాలా కన్ఫ్యూజన్గా ఉంటాయి, చాలా డౌట్స్ ఉంటాయి. అవన్నీ కూడా మన డౌట్స్ పోవడానికి కోసం భగవద్గీత చదవడానికి ఇవన్నీ క్లియర్ అవుతాయి. సో మన 12 సెషన్ కోర్స్ వీఆర్ స్టార్టింగ్ ఇన్ మే. న్యూ బ్యాచ్ వీఆర్ స్టార్టింగ్. ఆల్రెడీ స్టార్టెడ్ 2 బ్యాచెస్ అయిపోయాయి ఆల్రెడీ. 3వ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము. సో ఎవరైనా దే ఆర్ ఇంట్రెస్టెడ్, ప్లీజ్ కమ్ డైరెక్ట్లీ. యూ కెన్ కమ్. we will post to the group anyway. Villa 473 every Sunday 7:45 to 10 o'clock క్లాస్ ఉంటుంది, తర్వాత ప్రసాదం ఉంటుంది. You will learn భగవద్గీత in a thematic way and you understand భగవద్గీత. అది కాకుండా భాగవతం చదువుతున్నాం మేము. భాగవతం కూడా ఎవ్రీ ట్యూస్డే థర్స్డే నైట్ 8:30 to 9:30 భాగవతం స్టార్ట్ చేసి అది చదవడం. ఆన్లైన్ అన్నమాట, జూమ్ లో చదువుతాము. గూగుల్ మీట్ సండే క్లాస్ అయితే ఇన్ పర్సన్ క్లాస్. ఇదైతే మనం భాగవతం భగవద్గీత రెండు చెప్తాం. ఇప్పుడు ప్రసాదం ఉంది. Please don't go. We have prasadam and we leave everybody. Please honor prasadam and go. Hare Yeah. Krishna. हा प्रसादे गोविंदे नाम ब्रह्मणे वैष्णवे स्वल्प पुण्यवतन राजन विश्वासो नैव जायते शारीरा विद्याजाल जडेन्द्रिय त्राहे काल जीवे फैले विषय सागरे तारा मध्य